अवतार मेहर बाबा की जय। ఓ భగవంతుడా, నిన్ను మరియు నీ సంకల్పాన్ని అర్థం చేసుకొనేలా నన్ను మరచు. అవతార్ మెహర్ బాబా की जय। हरि परमात्मा अल्लाह गुरुमंत्र प्रेसिदानु 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 अवतार मेहर बाबा की जय। Where we Indian fortunate, they carry out their daily function of the master without any question of why and God. About God to hear from the master, never say it is God, my dear. The fault lies in your own capacity. Understand the wrong state of the mountain. Who has diligently from ignorance, whatever my master does is of the highest benefit to all concerned. Muhammad Hafiz, Avtar Meher Baba की जय। ఎందుకు ఏమిటి అని ప్రశ్నలు లేకుండా అదృష్టవంతుడైన గమనిస్తవలే నీ గురువు యొక్క ప్రతి ఆజ్ఞను పాలింపును. గురువు నుండి వినిన దానిని ఎన్నడూ తప్పు అని అనకు. ఎందుకంటే గురువును అర్థం చేసుకోలేని నీ అసమర్థతలే ఆ లోపం ఉన్నది. ఆ జ్ఞాన బంధము నుండి నన్ను విముక్తి చేసిన నా గురువునకు నేను బానిసము. నా గురువు ఏం చేసినను తత్సంబంధికులందరికీ అది అత్యంత ప్రయోజనకారి అవుతుంది. మహమ్మద్ హఫీజ్, అవతార్ మెహర్ బాబా की जय। అందరికీ జై మెహర్ బాబా। जय मेहर बाबा। मजाल जे चुनो चरादम के बंदे मुकबिल, कबूल का दे जान सुकान के सुल्तान गो, चुबिस नबी सुकान अहले दिल महबू के कतार, सुकान सेनाज नए दिल बरा कता इंजाज, बंदे पीर मुघोनम के जिजाहलम बरखान, पीर माहर चिकनाद आइन अनायत बाशर, ख्वाजा शामसुद्दीन मोहम्मद हफीज, शाश्वत प्रियतम अवतार मेहर बाबा की जय। అవతార్ మెహర్ బాబా की जय। అంజప్ప గారు మీరే స్టార్ట్ చేయండి నమో మెహర్ బాబాతో। जय मेहर बाबा सर।
अवतार मेहर बाबा की जय। नमो मेहर बाबा अवतार नमो देव देवा। प्रभु नमो मेहर बाबा अवतार नमो देव देवा। अपार दिव्य कृपा सागरा अपार दिव्य कृपा सागरा सकल चराचर जगदोद्धार सकल चराचर जगदोद्धार। नमो मेहर बाबा अवतार नमो देव देवा। प्रभु नमो मेहर बाबा अवतार नमो देव देवा। जोहारुलिवे श्री मेहर बाबा जोहारुलिवे श्री मेहर बाबा। महिनी जनिंచిన మానవ రూప महिनी जनिंచిన మానవ రూప। इह परानंद जीवनमीव इह परानंद जीवनमीव। भव भय भंजन परम पावन नमो मेहर बाबा अवतार नमो देव देवा। प्रभु नमो मेहर बाबा अवतार नमो देव देवा। अज्ञानांधతనంతము చేసి अज्ञानांधతనంతము చేసి दिव्य विज्ञान दृष्टिनु संगी दिव्य विज्ञान दृष्टिनु संगी। अभिषेकार्घము अंतरिंपगा अभिषेकार्घము अंतरिंपगा। अव्यय मोक्षం अनुग्रहिంపు नमो मेहर बाबा अवतार नमो देव देवा। प्रभु नमो मेहर बाबा अवतार नमो देव देवा। जय मेहर बाबा जय 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 जय मेहर बाबा जय। अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। अरुणा అన్నయ్య ఓకే జై మేర బాబా సాంగ్ ప్రెజెంట్ చేస్తారా? అన్నయ్య అరుణ వినిపిస్తుందా? వినిపిస్తోంది అన్నయ్య. జై మేరోబ్ అన్నయ్య. జై మేర బాబా వినిపిస్తోంది అన్నయ్య వాయిస్. ఒక సాంగ్ ప్రెజెంట్ చేయండి. సరే అన్నయ్య. అవతార్ మెహర్ బాబా की जय అవతార్ మెహర్ బాబా की जय అవతార్ మెహర్ బాబా की जय। లోపాలు ఎన్నున్నా మన్నించవా నీ బాట నడిపించవా ఈ మాయ లోకాన్ని దాటించవా నీ సాయమందించవా లోపాలు ఎన్నున్నా మన్నించవా
నీ బాట నడిపించవా, ఈ మాయలోకాన్ని దాటించవా, నీ సాయమందించవా. మెహరు బాబా, 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 మెహరు బాబా. లోపాలు ఎన్నున్నా మన్నించవా, నీ బాట నడిపించవా. మాలో నీవున్నది నీవే నేనన్నది గమనించలేదెన్నడు, సత్యం ఎరుకవ్వలేదెన్నడు. మాలో నీవున్నది నేనే నీవన్నది గమనించలేదెన్నడు, సత్యం ఎరుకవ్వలేదెన్నడు. ఈ దేహము నాది, ఈ ఊహలు నావి, గడిపాను నా కోసమే, మాయను నమ్యాను అతి ఆశగా, నేను తెలుసుకున్న నాడు నిజమెరిగి నాకు బాబా, కనువిప్పు కలిగే నేడు కర్తవ్యమెరిగే బాబా. మెహరు బాబా, 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 మెహరు బాబా. లోపాలు ఎన్నున్నా మన్నించవా, నీ బాట నడిపించవా. ఈ భోగ భాగ్యాలు ఆనంద విలాసాలు కనురెప్ప పాటేనని, అవి అహమునకు చోటేనని. ఈ భోగ భాగ్యాలు ఆనంద విలాసాలు కనురెప్ప పాటేనని, అవి అహమునకు చోటేనని. నేను నిజమైన బాట చూపి రుజువర్తనమును నేర్పి, సృష్టికర్త తోటి నడిచే భాగ్యమెంతో కలిగించావు. మెహరు బాబా, 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 మెహరు బాబా. లోపాలు ఎన్నున్న మన్నించవా, నీ బాట నడిపించవా. ఈ మాయలోకాన్ని దాటించవా, నీ సాయమందించవా. మెహరు బాబా, 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 మెహరు బాబా. अवतार मेहर बाबा की जय. अवतार मेहर बाबा की जय. ओके मीनाक्षी, ఓకే మోస్ట్లీ ఓకే ఓకేనండి. సో మనము ఒక సెషన్కి వెళ్ళిపోదాము. జస్ట్ ఓకే, దానికన్నా ముందు ఎవరైనా ఏదైనా చెప్పాలనుకుంటున్నారా, ఏదైనా అడగాలనుకున్నారా?
సో ఓకేనండి. సో మనమైతే ఎస్, సో మనం నెక్స్ట్ ఈ సవర్స్ లో నెక్స్ట్ పార్ట్కి వెళ్ళిపోదామండి. సో అందరికి ప్రీతముడు కనబడుతున్నాడండి? ఎస్ సార్. జై మన బాబు సార్. ఓకే ఓకే అండి. జై మేర బాబా. గాడ్ మేక్ మీ అండర్స్టాండ్ యూ అండ్ యువర్ విల్. ఓ భగవంతుడా, నిన్ను మరియు నీ సంకల్పమును అర్థం చేసుకునేలా నన్ను మలుచు. Eternal beloved Avatar Meher Baba ki jai. సో మనము ప్రస్తుతము మూడో మజిలీలో గాడ్ క్రియేటర్ అండ్ క్రియేషన్ అనేటువంటి ఈ మజిలీలో మనము ఉన్నామండి. ఒక్క నిమిషం. సో మనం ఈ మూడో మజిలీలో గాడ్ క్రియేటర్ అండ్ క్రియేషన్ అనేటువంటి మజిలీలో మనము సో ప్రీతముడితో మనము ఈ యొక్క ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాము. సో ఈరోజు మనము పార్ట్ నెంబర్ 6. సో పార్ట్ నెంబర్ 6 లోకి మనం వెళ్దామండి. సిక్స్త్ పార్ట్ లో దయచేసి ఒకరు ఆడియో మ్యూట్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. రైట్ అండి. సో ఇక్కడ మనము పార్ట్ నెంబర్ 6 లోకి ఈరోజు వెళ్దామండి. సో 6th పార్ట్ లో సో మొత్తం మనకున్నటువంటి 9 పార్ట్స్ లో ఈరోజు మనల్ని ప్రీతముడు 6th పార్ట్ లోకి తీసుకెళ్తున్నాడు. సో ఏం చెప్తున్నారు అనేది కాస్త శ్రద్ధగా ఆలకించే ప్రయత్నం చేద్దామండి. The following diagram and table will help the readers to apprehend the nature of sanskaras, evolution and unchangeableness of Atman or soul. సంస్కారముల పరిణామము మరియు మార్పు రహితమైన ఆత్మ యొక్క స్వభావమును గ్రహించడానికి ఈ డయాగ్రామ్ అనేది మీకు సహాయపడుతుంది. అంటే మనం చూసేటువంటి ఈ డయాగ్రామ్ లో అంటే మనము ఇంతవరకు చూసినటువంటి చార్ట్స్ లో ఈ యొక్క 14 చార్ట్స్ అంటే మన ఈ యొక్క ప్రయాణంలో భాగంగా అంటే గాడ్ క్రియేటర్ అండ్ క్రియేషన్ అంటే GCCలో మొత్తం మనకి ఉండేటువంటి చార్ట్స్ సంఖ్యలు మనకి 14 చార్ట్స్ కనిపిస్తాయి మనకి. కాబట్టి ఈరోజు 6వ భాగంలో భాగంగా మనం ఇప్పుడు చూసేటువంటి చార్ట్ నెంబర్ వచ్చేసి నెంబర్ 6 అండి. సో దీంట్లో మనకి సో ప్రీతముడు ఈ చార్ట్ ద్వారా ఏమి అందించే ప్రయత్నం చేస్తున్నారంటే సంస్కారముల గురించి మరియు పరిణామము మరియు మార్పు రహితమైన ఆత్మ యొక్క స్వభావమును గ్రహించడానికి ఈ యొక్క ఛాయాచిత్రం అంటే ఈ డయాగ్రామ్ అనేది మీకు సహాయపడుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కాస్త డయాగ్రామ్ ని కాస్త శ్రద్ధగా పరిశీలిద్దామండి. కాస్త శ్రద్ధగా మనము పరిశీలించే ప్రయత్నం చేద్దాము. ఫస్ట్ మనకి ఈ చార్ట్ లో చూస్తే మనకి ఫస్ట్ ఇది చూద్దామండి. అంటే ఏం కనబడుతుంది మీకు ఇక్కడ? ఒక సూర్యుడు కనబడుతున్నాడు అండి. ఒక సన్ అంటే క్లియర్ గా ఉంది. సన్ అంటే ఏంటంటే గాడ్ భగవంతుడు. అంటే సూర్యుడు అనేటువంటి ఉదాహరణ ద్వారా భగవంతుడు ప్రకాశిస్తున్నాడు. సో ప్రకాశిస్తున్నప్పుడు ఏమవుతోంది ఇక్కడ అంటే ఇక్కడ ఏం జరిగింది అంటే ఇక్కడ మాత్రం ఏం కనబడుతోంది అంటే ఆ యొక్క ఈ సూర్యుడి ముందు ఏమున్నాయి అంటే కొన్ని మబ్బులు ఉన్నాయి,
క్లౌడ్స్ అంటే మొత్తం కూడా ఈ యొక్క మనం ఇప్పుడు చూస్తూ ఉంటాం, ఆకాశంలో చూస్తే మనకి ఈ యొక్క సూర్యుడి పక్కని మబ్బులు కదులుతూ వెళ్తూ ఉంటాయి. అంటే ఇక్కడ క్లౌడ్స్ అంటే ఏంటంటే సంస్కారములు. ఇక్కడ క్లౌడ్స్ అంటే ఏంటంటే సంస్కారములు అనేటువంటి సంస్కారములు భగవంతుడు యొక్క సూర్య కిరణాలని ఎక్కడో చోట అడ్డుకుంటోంది అనేది ఇక్కడ మనకి స్పష్టంగా కనబడుతోంది. సో ఇక్కడ ఫస్ట్ ఏం చెప్తున్నారు, మనకి చార్ట్ పక్కన చూస్తే మనకి అన్ని చోట్ల అంటే ఇవన్నీ చోటకి ఆత్మ 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 అని చెప్పడం జరిగింది. అంటే ఇక్కడ ఫస్ట్ మనం చూస్తే ఇక్కడ నెంబర్ వైజ్ మనం వెళ్దామండి. ఫస్ట్ చూస్తే ఒక ఆత్మ అనేటువంటిది ఏం జరుగుతోంది, ఒక మినరల్ అంటే స్టార్టింగ్ లో స్టోన్ కానివ్వండి, రాతి యొక్క ఖనిజం అనేటువంటి దానికి సంబంధించినటువంటి రాజ్యానికి సంబంధించినంత వరకు ఎలా ఉంటుందంటే డెడ్ ఆఫ్ నైట్ అంటాడు. అంటే ఒక చిమ్మ చీకటి. అంటే చిమ్మ చీకటి అంటే పూర్తిగా ఒక అసలు ఏ విధమైనటువంటి అంటే మనకి ఒక 9-10 గంటల ఆ టైంలో ఒక డెడ్ ఆఫ్ ది అంటే జస్ట్ ఏంటంటే పూర్తిగా మనకి ఒక చిమ్మ చీకటి అన్నమాట. అంటే చిమ్మ చీకటిలో ఉండడం అనేటువంటిది ఇక్కడ కనిపిస్తుంది. అదే విధంగా ఆత్మ అనేది కూడా వెజిటేబుల్ వృక్ష జాతిలో మాత్రం ఎలా కనిపిస్తుంది అంటే మిడ్ నైట్ అంటే రాత్రి 12 గంటల సమయంలో ఎలాగైతే ఉంటుందో అలా ఇది స్వీకరిస్తూ ఉంది. అంటే ఈ వృక్షం అనేటువంటిది ఆత్మని స్వీకరించేటువంటి ఇవన్నీ ఒక దశలుగా మనం తీసుకోవాలి. అంటే ఈ యొక్క మినరల్ గా అంటే ఒక రాతి, తర్వాత ఖనిజము, తర్వాత ఉన్నటువంటి లోహాలకు సంబంధించినంత వరకు ఆత్మ అనేటువంటి దాన్ని యాక్సెప్ట్ చేసే దశ ఎలా ఉంటుందంటే ఒక రాత్రి పూట డెడ్ ఆఫ్ నైట్. అదే విధంగా వృక్ష జాతిలో చూస్తే ఆత్మ అనేటువంటి ప్రకాశాన్ని స్వీకరించేటువంటి ఏ దశలో ఉంటుందంటే ఒక అర్ధరాత్రి దశలో ఉంటుంది. అదే విధంగా ఒక జంతు విషయానికి వచ్చేసరికి ఒక జంతు రాజ్యంలో ఉండేటువంటి ఆ రూపంలో ఉండేటువంటిది ఆత్మని ఏ విధంగా ప్రకాశాన్ని తీసుకుంటుందంటే ట్విలైట్ అండి. ట్విలైట్ అంటే మనకి తెల్లవారే సమయము అంటే ఎర్లీ మార్నింగ్ అని చెప్పొచ్చు, 4-5 ఆ టైంలో మనం తెలుసుకోవచ్చు. కానీ ఆత్మ అనేటువంటిది మానవ దేహానికి వచ్చేసరికి, మానవ రూపానికి వచ్చేసరికి, మానవ ఉపాధి తీసుకునేసరికి అది మార్నింగ్ అంటే ఉదయము అనేది. అంటే ఈ యొక్క ఆత్మ అనేటువంటి యొక్క సూర్య ప్రకాశం అనేది అందరికన్నా కూడా ఎవరి వైపు ఎవరికి ప్రకాశం చూపిస్తోంది, ప్రకాశం కనపడుతోంది అంటే కేవలము ఈ యొక్క మానవుడికి మాత్రమే. ఎందుకంటే మనకి ఈ 1929లో ఇచ్చినప్పటికీ బాబా మనకి యాజ్ ఇట్ ఈస్ గా మనకి ఇదే చార్ట్ ని కొద్దిగా మరింత ఎక్స్పాండ్ చేసి కూడా మరో 2 ఏళ్ల ముందు బాబా అందించడం జరిగింది. ఎందుకంటే మనం ఆల్రెడీ ఈ జర్నీ చేయడం జరిగింది. ఎందుకంటే ఇది కొంచెం కనెక్ట్ అయ్యేటువంటి మనకి ఇదొక చార్ట్ అన్నమాట. ఎందుకంటే మన లాస్ట్ టైం డివైన్ థీమ్ అనేటువంటి ఆ మజిలీలో మనకి బాబా అందించడం జరిగింది. ఇది ఇక్కడ కూడా సేమ్ అండి. ఒకటి కొద్దిగా కొంచెం మన కనెక్ట్ అయ్యే పాయింట్స్ ఏంటంటే ఇక్కడ కూడా మీరు చూస్తే కూడా అక్కడ సూర్యుడు కనిపిస్తాడు. సూర్యుడు అంటే భగవంతుడు. అదే విధంగా ఆ సూర్యుడు యొక్క కిరణాలు ఈ యొక్క భూమి మీద ఉండేటువంటి వివిధ జాతుల్లో, వివిధ రాజ్యాల్లో ఉండేటువంటి అనేకమైనటువంటి జీవుల మీద ఆ యొక్క భగవంతుడి యొక్క సూర్యకిరణాలు ఏ విధంగా పడుతుంది అనేది మనకి ఈ చార్ట్ లో క్లియర్ గా కనిపిస్తుంది. అంటే ఏం జరుగుతుంది ఇక్కడ అంటే ఇక్కడ మబ్బుల్ని ఇంతకుముందు మన సంస్కారాస్, ఇది హ్యూమన్ సంస్కారాస్ అంటే మానవ సంస్కారములు ఆ మబ్బులు చూస్తే. కానీ ఇక్కడ ఏం జరుగుతోంది అంటే ఈ యొక్క సూర్యుడు అనే భగవంతుడు ప్రకాశిస్తున్నప్పటికీ కూడా ఎవరు పూర్తిగా వినియోగించుకున్నారు అంటే మనం 1 by 1 చూస్తే సో రాతి రూపంలో ఉండేటువంటి అంటే రాతి ఉపాధిలో ఉండేటువంటి ఈ యొక్క ఆత్మ ఈ భగవంతుడి యొక్క ఈ ప్రకాశాన్ని అందుకోలేని పరిస్థితిలో ఉంది. ఎందుకంటే దానికి ఒక బ్రిడ్జి కట్టేశాడు బాబా. ఎందుకంటే ఇవి అందుకోలేవు. ఎందుకంటే ఒక రాతికి తాను భగవంతుడని, తనకి ఇంత స్లైటెస్ట్ కాన్షియస్నెస్ ఉంటుందని ఇలాంటి విషయాలు తెలియకపోవడానికి కారణం ఏంటంటే వాటికి ఉన్నటువంటి ఒక సంస్కార ఆఫ్ డార్క్నెస్ అంటే చీకటి సంస్కారాలు.
లేకపోతే ఆ అంధకారమైనటువంటి సంస్కారాలు అనే విషయం మనకు అర్థం కావాలి. అంటే ఏం జరుగుతోంది, భగవంతుడు అనంతమైన భగవంతుడు కురిపించేటువంటి ఆ అనంతమైనటువంటి చైతన్యాన్ని ఈ యొక్క రాతి రూపం అనేది అందుకోలేని పరిస్థితిలో ఉంది. ఎలా ఉంటుంది సంస్కార, ఈ డార్క్నెస్ సంస్కారస్ వల్ల. అందుకే ఇది నైట్ గా మనకి ఇక్కడ బాబా వెల్లడించడం జరిగింది, ఒక రాత్రి పూట. అదే విధంగా మనం వృక్ష జాతికి వచ్చేసరికి కూడా సేమ్ బ్రిడ్జ్ లో కూడా ఇది కూడా అలాగే ఉంది, వృక్ష జాతిలో ఉంది. వృక్ష జాతిలో ఉన్నప్పుడు ఈ యొక్క సూర్యుడు అనేటువంటి భగవంతుడి చైతన్యాన్ని అందుకోలేని పరిస్థితిలో ఈ వృక్ష జాతి కూడా ఉన్నది. అంటే ఎలా ఉంటుంది, ఒక అర్ధరాత్రి పూట ఎలాగైతే మన కళ్ళకు కనిపించకుండా చీకట్లో ఎలాగైతే ఉంటుందో ఆ విధంగా భగవంతుడి యొక్క చైతన్యాన్ని అందుకోలేని పరిస్థితిలో ఉంటుంది. అదే విధంగా యానిమల్ చూస్తే ప్రీ డాన్ అంటే తెల్లవారే సమయం, అంటే కొద్దిగా కొంచెం, ఎందుకంటే ఇక్కడతో ఈ బ్రిడ్జ్ అనేది ఎండ్ అయిపోతుంది. సో ఈ బ్రిడ్జ్ అనేటువంటిది ఎండ్ అయిపోతుంది అంటే ఇక్కడ మనకి చాలా స్పష్టంగా కొద్దిగా, ఎందుకంటే అంటే ఒక రాత్రితో కంపేర్ చేస్తే, అంటే అర్ధరాత్రితో కంపేర్ చేస్తే యానిమల్స్ అనేది కాస్త మెరుగ్గా ఉంటుంది. ఎందుకంటే అది తెల్లవారే సమయం కాబట్టి వెలుగు అనేది కాస్త కూస్తో కనిపించే అవకాశం ఉంటుంది. కానీ ఎప్పుడైతే హ్యూమన్ బీయింగ్ కి, ఎందుకంటే ఒక్క మనిషికి మాత్రమే భగవంతుడి గురించి, భగవంతుడి యొక్క తత్వం గురించి, భగవంతుడి యొక్క రహస్యం గురించి, భగవంతుడు ఎక్కడున్నాడు, ఏం చేస్తున్నాడు అనేటువంటి అనేకమైన రహస్యాలను తెలుసుకునేటువంటి ఏకైక జీవి ఎవరైనా ఉన్నారు అంటే ఈ భూమి మీద వాడు ఒక్క మనిషి మాత్రమే. ఒక మానవుడిగా కాక మాధవుడు అవ్వడానికి ఒకే ఒక అవకాశం ఆ మానవ జన్మకే ఉంది. అందుకే మన ఇక్కడ చూస్తే ఎటువంటి సంస్కారాస్ లేకపోయినప్పటికీ కూడా, అంటే ఈ డార్క్నెస్ సంస్కారాస్, ఈ చీకటి సంస్కారాలు లేకపోయినప్పటికీ కూడా, అయినప్పటికీ తనకు సంబంధించినటువంటి హ్యూమన్ సంస్కారాస్ మాత్రం అడ్డుపడ్డాయి. ఎలాగైతే ఇవన్నీ కూడా, ఎందుకంటే ఇవన్నీ సహజమైన విషయమే. అందుకే బాబా చాలా స్పష్టంగా ఒక మాట చెప్తూ ఉంటారు. సో ఒక రాతికి నా గురించి తెలియదంటే నేను దాన్ని ఒప్పుకుంటాను, ఒక వృక్షానికి తెలియదంటే ఒప్పుకుంటాను, ఈవెన్ ఒక జంతువుకి తెలియదన్నా ఒప్పుకుంటాను, కానీ ఒక మనిషికి నేనెవరో తెలియదంటే మాత్రము అది అసహజమే కానీ సహజం కాదు. అది అసహజమే అవుతుంది తప్పించి సహజం కాదు. అందుకనే కూడా ఈ యొక్క హ్యూమన్ సంస్కారాస్ అంటే అతడి యొక్క, ఎందుకంటే ఇది కారణము, ఇది ఇక్కడ మనకి బాగా అర్థం కావాల్సిన విషయం ఏంటంటే, ఒక సూక్ష్మాతి సూక్ష్మమైన విషయం ఏంటంటే, ఈ హ్యూమన్ సంస్కారాస్ తయారు కావడానికి అతి ముఖ్యమైన కారణం ఏంటంటే యానిమల్స్. అంటే జంతువుగా ఉన్నప్పుడు ఏ ప్రవృత్తి అయితే అభివృద్ధి చేసుకున్నానో ఆ అభివృద్ధి చేసుకున్న ప్రవృత్తి ఈ మానవ రూపంలో వచ్చినప్పటికీ కూడా అదే ఈ యొక్క ప్రవృత్తి, జంతు ప్రవృత్తి ఈ మానవ సంస్కారాలుగా భగవంతుడిని తెలియనివ్వకుండా చేస్తుంది. ఇది మనకి ఈ చార్ట్ ద్వారా మనకి రావాల్సినటువంటి అవగాహన. కాబట్టి సో దీంతో మనం ఈ రెండు కూడా యాజ్ యూజువల్ గా రెండు ఒకటేనండి, జస్ట్ ఎందుకంటే కనెక్టింగ్ కాబట్టి ఒకసారి రిమైండ్ చేసే ప్రయత్నం చేయడం జరిగింది రెండు చార్ట్స్ చూస్తే. ఓకేనండి, ఇంకా ముందు మనకి ప్రీతముడు ఏం అందిస్తున్నాడో తెలుసుకున్నామండి. ది ఆత్మ రిమైన్స్ ద సేమ్ వితౌట్ అండర్గోయింగ్ ఎనీ చేంజ్. The above table shows that it is enveloped in darkness when in the first three stage, and so it is unable to see God. But in the fourth stage, that means in human form, it finds itself in light, so it can see the Son of God. Were it not for the clouds of sanskaras, needless to say that as soon as one's clouds of samskaras pass away, one begins seeing the Son of God in his pristine glory. In order to understand more clearly the unchangeableness of Atman and the evolution of knowing or consciousness through the organic evolution, let us compare the outstanding stages of evolution to the growth in consciousness of the human being. Say A. Atma
ఎటువంటి మార్పులకు గురి కాకుండా అదే విధంగా ఉంటుంది. పై పట్టిక మొదటి 3 దశలో ఉన్నప్పుడు చీకటిలో కప్పబడి ఉందని చూపిస్తుంది. కనుక ఇది భగవంతుడిని చూడలేకపోతుంది. కానీ 4వ దశలో అనగా మానవ రూపంలో అది వెలుగులో కనబడుతుంది. కనుక ఇది భగవంతుడిని, సూర్యుడిని చూడగలుగుతుంది. కానీ అది సంస్కారాల కోసం కాదా? ఒకరి సంస్కారాల మేఘాలు గడిచిన వెంటనే భగవంతుడి సూర్యుడిని అతని సహజమైన మహిమతో చూడడం ప్రారంభిస్తుందని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆత్మ యొక్క మార్పు లేని స్థితిని మరియు సేంద్రియ పరిణామం ద్వారా తెలుసుకోవడం లేదా చైతన్య యొక్క పరిణామాన్ని మరింత స్పష్టంగా అర్థం చేసుకోవడానికి పరిణామం యొక్క అత్యుత్తమ దశలను మానవుడి యొక్క చైతన్యం పెరుగుదలతో పోల్చి చూడవచ్చు. అంటే ఏం జరుగుతోంది? మనకి ఇంతవరకు మనం చూసినటువంటి స్టోన్ లో కావచ్చు, స్టోన్ లో ఏ విధమైనటువంటి ఆ యొక్క డివైన్ కాన్షియస్నెస్ అంటే భగవంతుడికి సంబంధించినటువంటి కాన్షియస్ ఏదైతే ఉందో ఆ వెలుగుని ఈ యొక్క రాతి రూపంలో ఉండేటువంటి ఒక ఉపాధిలో ఉన్నటువంటి ఆత్మ పొందలేకుండా ఉంది. దానికి కారణం ఏంటంటే ఆ యొక్క చీకటి సంస్కారాల వల్ల. అదే విధంగా వెజిటేబుల్ కావచ్చు, అనిమల్స్ కావచ్చు, ఏదైతే కనిపిస్తుందో అది కూడా అందుకోలేకపోతుంది. కానీ భగవంతుడిని చూసే అవకాశం ఒక మానవుడికి ఉన్నప్పటికీ కూడా కేవలము ఈ యొక్క గత జన్మలో ఉండేటువంటి లేకపోతే పరిణామ క్రమంలో ఉన్నటువంటి ఆ యొక్క జంతు ప్రవృత్తి అనేటువంటిది ప్రభావం చూపించడం వల్ల అదే ప్రభావము యొక్క మానవ సంస్కారాలుగా ఏర్పడి అదే భగవంతుని చూడనివ్వకుండా చేస్తుంది. కాబట్టి ఇక్కడ మాత్రం కూడా ఆత్మ ఎటువంటి మార్పు లేకుండా ఉన్నప్పటికీ కూడా ఈ ఉపాధిలో ఉన్నటువంటి ఆ సంస్కారాల యొక్క ప్రభావం చేత ఆ యొక్క ఆత్మ అనేటువంటిది భగవంతుని చూడలేనటువంటి పరిస్థితిలో ఉంది అనేది మనకి ఇక్కడ సుప్రీతముడు అందిస్తున్నాడు. The consciousness of stone may be compared with that of A when he first sees the light. For like a stone, he knows nothing. Metal may be compared to him when he becomes 7 years old. For just as the knowing of metal is somewhat more than of a stone. So 7 days old A knows more than he did when he came out of his mother's womb. The vegetable kingdom may be compared to him when he became boy of 7 summers. For the progress in consciousness from metal to the vegetable kingdom is just as great as the of A from his early childhood to boyhood. The knowing of animal much greater than of that of trees. So the animal stage may be compared to A when he is 20 years old. For he was growing in consciousness as he grows in years. The last stage of evolution may be compared to him when he passed to 40 summers. So needless to say, A remains the same through his body and consciousness go on developing. Whenever he maybe his age from the spiritual point of view, he cannot be said be born until he turns to truth and enters upon the path. సో ఇక్కడ ఒక ఉదాహరణ ద్వారా మనకి బాబా ఇక్కడ అందించే ప్రయత్నం చేస్తున్నారంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఇక్కడ ఏం చెప్తున్నారంటే మనకి రాతి యొక్క ఒక చైతన్యాన్ని ఏతో పోల్చవచ్చు. జస్ట్ ఏ అండి, లెటర్ ఏతో పోలుస్తున్నారు. అతను మొదటి కాంతిని చూసినప్పుడు ఒక రాయి లాగా అతడికి ఏం తెలియదు. అంటే ఒక రాతి రూపంలో ఉన్నంత వరకు అతనికి ఉన్నటువంటి అతి అత్యంత స్వల్పమైన చైతన్యం ఉంది కాబట్టి అందులో ఉండేటువంటి ఆత్మకి తానెవరో తాను తెలియజేయడానికి అవకాశం లేదు. కానీ లోహాన్ని అతనితో పోల్చవచ్చు. ఇక్కడ ఎగ్జాంపుల్ మనకి మెటల్ తో బాబా తీసుకుంటున్నాడు. అతడు 7 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు లోహం గురించి తెలుసుకోవడం రాతి కన్నా ఎంతో కొంత ఎక్కువ కాబట్టి 7 రోజులున్న తన తల్లి గర్భం నుండి బయటికి వచ్చినప్పుడు కంటే ఎక్కువ తెలుసు. అంటే రాతితో కన్నప్పటికీ కూడా ఇక్కడ బాబా మనకి లోహంతో కంపేర్ చేస్తున్నాడు. అంటే అనేటువంటి వ్యక్తి తన తల్లి గర్భం నుంచి బయట వచ్చినప్పుడు ఒక 7 సంవత్సరాల వయసుతో బాబా పోలుస్తున్నాడు. 7 రోజుల వయసు ఉన్నటువంటి సో అంటే ఎవరది? అది మనకి ఒక లోహంతో కంపేర్ చేస్తున్నాడు బాబా.
అతడు 7 వేసవి కాలపు బాలుడిగా మారినప్పుడు వృక్ష రాజ్యాన్ని అతనితో పోల్చవచ్చు. అంటే ఇంకో కొంతకాలం అయిన తర్వాత, అంటే ఆల్మోస్ట్ ఒక బాల్యం నుండి, అంటే బాల్యానికి వచ్చేసరికి, అంటే అప్పుడే పుట్టినటువంటి పిల్లవాడిని లోహంతోనూ, తర్వాత అతడు బాల్య దశకు వచ్చేసరికి అతను ఎందులో ఉన్నాడు, ఒక వృక్ష రాజ్యంతో కంపోల్చవచ్చు. ఎందుకంటే లోహం నుండి వృక్ష రాజ్యానికి, సో చైతన్యంలో పురోగతిలో అతడి బాల్యం నుండి వరకు ఏ వలె గొప్పది. సో జంతువుల జ్ఞానం చెట్ల కన్నా చాలా ఎక్కువ. అందువలన జంతువుల దశను అతడు 20 వయసులో ఉండే విధంగా పోల్చవచ్చు. అంటే అతడు పుట్టగానే, అంటే 7 రోజుల వయసు ఉన్నటువంటి ఏ అనేటువంటి వ్యక్తిని లోహంతోనూ, తర్వాత ఇంకొంత బాలుడిగా మారేసరికి వృక్షంతోనూ, తర్వాత ఇప్పుడు అతనికి 20 ఏళ్ల వయసు వచ్చేసరికి అతన్ని యాక్చువల్గా ఒక జంతువుతోను కంపేర్ చేయడం జరుగుతోంది. అంటే ఏం జరుగుతోంది, ఎందుకంటే అతను సంవత్సరాలు పెరుగుతున్నప్పుడు అతను స్పృహలో పెరుగుతూ ఉంటాడు. పరిణామం యొక్క చివరి దశను అతడు 40 వేసవి కాలం దాటినప్పుడు అతనితో పోల్చవచ్చు. అంటే 20 ఏళ్ళు దాటిన తర్వాత జంతువుగా వచ్చేసరికి, అంటే పరిణామ క్రమంలో చివరిగా ఉన్నటువంటి మానవ రూపం తీసుకున్నాడు. సో మానవ రూపం తీసుకునేసరికి అతను ఏ అనేటువంటి వ్యక్తికి 40 ఏళ్ల వయసుతో పోల్చొచ్చు. అంటే ఇక్కడ ఏం జరుగుతోంది అంటే అతని శరీరము మరియు ఒక చైతన్యము అభివృద్ధి చెందుతున్నప్పటికీ ఎక్కడ చూసినా ఏ అనే వ్యక్తి మాత్రం మారలేదు. అక్కడ ఏం మారింది అంటే కేవలము శరీరం మారింది, చైతన్యం మాత్రమే మారింది తప్పించి ఏ అనే వ్యక్తి మాత్రము మారలేదు. ఏ రకంగా అంటే ఆత్మ రకంగా, ఆత్మగా తీసుకున్నప్పుడు ఏ అనే వ్యక్తి యొక్క ఆత్మగా తీసుకుంటే ఏ అనేటువంటి వ్యక్తి యొక్క ఆత్మలో ఎటువంటి మార్పు లేదు, కానీ అతని శరీరంలో కానీ అతను తీసుకున్న వివిధ ఉపాధులు, అతను తీసుకున్నటువంటి శరీరాలలో మార్పు ఉంది. అతను శరీరాలు తీసుకుంటున్నప్పుడు వివిధ చైతన్యాల మార్పు ఉంది తప్పించి ఏ మాత్రం కూడా ఎటువంటి మార్పు లేదు. కాబట్టి అతడి వయసు ఎప్పుడు ఆధ్యాత్మిక దృక్పథం నుండి చూస్తే అతడు సత్యం వైపు తిరిగి మార్గంలో ప్రవేశించేంత వరకు అతడు జన్మించాడని చెప్పలేము. అంటే నిజానికి ఇప్పుడు బాడీ తీసుకోవడం అంటే ఇక్కడ బాబా స్పష్టంగా చెప్తున్నారు. ఎందుకంటే నువ్వు శరీరం తీసుకున్నావు కాబట్టి నువ్వు పుట్టావు అని చెప్పొద్దు. ఎందుకంటే ఎవరు పుట్టినట్లు లెక్క, ఎవరు జన్మించినట్లు లెక్క, నా లెక్క ప్రకారం ఏమిటి అంటే బాబా ఏం చెప్తున్నాడంటే ఎవరైతే సత్యం వైపు తిరగనంత వరకు వాళ్ళు ఎక్కడ తిరగాలి, ఈ యొక్క మార్గంలో, ఈ ఆధ్యాత్మిక మార్గంలో ఈ యొక్క సత్యం వైపు నువ్వు తిరగనంత వరకు నువ్వు పుట్టినట్లు నేను అంచనా వేయను అనేసాడు. అలాంటి వాడు ఇంకా పుట్టినట్లు కాదు. ఎందుకంటే వాడు ఎక్కడ మిగతావి కూడా మిగతా ప్రపంచిక విషయంలో నువ్వు పుట్టినట్లు నీ తల్లిదండ్రులు చెప్పొచ్చు, లేకపోతే నీ బంధువులు చెప్పొచ్చేమో, కానీ నా దృష్టిలో మాత్రం కూడా ఈ ఆధ్యాత్మిక మార్గంలో సత్యం వైపు తిరగనంత వరకు కూడా నువ్వు పుట్టినట్లు కాదు. ఇది ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పాలి, స్పిరిచువల్ పాయింట్ ఆఫ్ వ్యూలో, ఆధ్యాత్మిక దృక్పథం వైపు నుండి చూస్తే మాత్రం కూడా నువ్వు ఆధ్యాత్మిక మార్గంలోకి వచ్చి సత్యం వైపు తిరగనంత వరకు కూడా నా దృష్టిలో నువ్వు పుట్టినట్లే కాదు అనేది మనకి ఇక్కడ ప్రీతముడు అందించడం జరుగుతోంది. సో ఇక్కడ మనకి ఇంకో మరో చార్ట్ ఇక్కడ మనకి ప్రీతముడు అందిస్తున్నాడండి. మీరు చూస్తున్నటువంటి 2 చార్ట్లు ఒకటేనండి. ఎందుకంటే జస్ట్ మీరు కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు, ఎందుకంటే 2 చార్ట్స్ ఒకటే. ఎందుకంటే మనము 1929లో బాబా ఒరిజినల్గా ఇచ్చినప్పుడు కొన్ని ఉన్నాయి, అంటే కొన్ని లెటర్స్ మాత్రము కొంచెం డార్క్ అయ్యేసరికి ఈ మధ్య కాలంలో 1950-60s లో వచ్చిన మ్యాగజైన్ లో మీరు రైట్ సైడ్ చూసినటువంటి అదో చార్ట్ కూడా వాళ్ళు క్లియర్ గా ఇవ్వడం జరిగింది. సో ఈ 2 చార్ట్స్ ఒకటేనండి. సో కాబట్టి ఇక్కడ ఈ చార్ట్ నెంబర్ మనం తీసుకుంటే 7 అండి, చార్ట్ నెంబర్ 7. సో ఇక్కడ మనకి సో ప్రీతముడు ఏం అందిస్తున్నారంటే మనకి సో బిందువు బుడగలు లేదా సేంద్రియ రూపాలతో ముందుకు సాగడానికి ముందు కొన్ని నిమిషాలు తరంగ బుడగాలు మరియు లేదా ప్రపంచాల వైపుకు వెళ్దాము. ప్రతి తరంగ బుడగ అనేది ఒక ప్రపంచం కాబట్టి అసంఖ్యాక ప్రపంచాలు ఉన్నాయని మనము చూసాము. కానీ ఉదాహరణ కోసము మనము వాటిని కింది డయాగ్రామ్ ప్రకారము 7 శ్రేణులు,
7 డివిజన్స్ గా మనము దాన్ని డివైడ్ చేద్దాము. అంటే EFGHIJK. సో ఫస్ట్ మనము ఈ డయాగ్రామ్ ని కాస్త పరిశీలిద్దామండి. సో జస్ట్ మనము దీన్ని కొంచెం ఫోకస్ చేయమని మనకి ప్రీతమ్మ చెప్తున్నాడు కాబట్టి కాస్త ఫోకస్ చేసే ప్రయత్నం చేద్దాం. ఏముంది ఈ డయాగ్రామ్ లో అంటే, సో ఫస్ట్ యాజ్ యూజువల్ గా మనకేం కనిపిస్తోంది, ఒకటి మనకి హాఫ్ సర్కిల్ కనిపిస్తుంది. సో మనం ఇవన్నీ చూసాం, మనకి 9th చార్ట్ లో మనకి చాలా స్పష్టంగా క్లియర్ గా కనబడుతుంది. సో ఇది పరమాత్మ, సో ఇది మనకి ఓర్ సోల్ అంటే పరమాత్మ అనేటువంటిది ఫస్ట్ కనబడుతోంది. సో ఇక్కడ తర్వాత ఏం జరుగుతోంది, ఇక్కడ చూసిన తర్వాత మనకి లెటర్స్ కనిపిస్తున్నాయి. ఇక్కడ ఏం కనిపిస్తోంది అంటే ఇక్కడ ABC, ఇక్కడ D కనపడుతోంది. ఇక్కడ చూసేసరికి ఇక్కడ EFGHIJK ఇక్కడ చూడొచ్చండి. ఇక్కడ చూస్తే మీకు కొంచెం క్లియర్ గా కనబడుతుంది. సో ఇక్కడ చూస్తే పరమాత్మ ఫస్ట్ ఇక్కడ ABCDEFGHIJK ఇవి అండి. సో ఏంటి ఇవంతా అంటే మనకి ఫస్ట్ మనం చూస్తే ఇక్కడ మనకి ఫస్ట్ ఇక్కడ సర్కిల్స్ మనకి ఏదైతే కనపడుతున్నాయో ఫస్ట్ నెంబర్స్ మీరు చూస్తే, ఎందుకంటే ఈ నెంబర్స్ సర్కిల్ ఏదైతే ఉన్నాయో ఈ యొక్క నెంబర్ 1 సర్కిల్, నెంబర్ 2 సర్కిల్, నెంబర్ 3 సర్కిల్, నెంబర్ 4 సర్కిల్, నెంబర్ 5 సర్కిల్, నెంబర్ 6 సర్కిల్. సో ఇవన్నీ కూడా అంటే ఈ సర్కిల్స్ ఏదైతే కనపడుతున్నాయో ఇదంతా ఏంటంటే ఈ యొక్క తరంగ బిందువులు లేక ప్రపంచములు. ఇది ప్రపంచాలండి. ఇవన్నీ కూడా సర్కిల్ ఫస్ట్ మనకి కనిపించేటువంటి నెంబర్ దగ్గరగా ఎక్కడైతే మనకి ప్రీతముడు రాస్తున్నాడు దీనంతా ప్రపంచాలు. ఇవన్నీ కూడా వరల్డ్స్ అండి, ప్రపంచాలు. అంటే 7 రకాల ప్రపంచాలు ఉన్నాయి మనకి. ఇప్పుడు మనకి ఏం చెప్పబోతున్నారండి, ఆ 7 రకాల ప్రపంచాలు ఉంటుంది. సో ఆ ప్రపంచంతో కనెక్ట్ అయినటువంటివి ఇంకొక ఫర్ ఎగ్జాంపుల్ నెంబర్ 1 ఈ ఫస్ట్ ప్రపంచం చూస్తే దీనికి కంటిన్యూషన్ గా ఉన్నటువంటి కొన్ని సర్కిల్స్ ఉన్నాయి. ఇవంతా ఏంటంటే బిందువు బుడగలు లేకపోతే రూపాలు, ఆయా ప్రపంచాలలో ఉన్నటువంటి రూపాలు, ఆయా ప్రపంచంలో ఉండేటువంటి ఆయా రూపాలు అనేది మనకి ఇక్కడ అర్థం కావాలి. సో మళ్ళీ రిపీట్ చేస్తాను చూడండి. సో ఫస్ట్ పరమాత్మ హాఫ్ సర్కిల్ లో కనబడుతోంది. ఇక్కడ ABC అంటే ఇక్కడ D వచ్చేసరికి దీన్ని మనకి సో ప్రీతముడు క్రియేటర్ పాయింట్ అంటే సృష్టికర్త పాయింట్ గా మనకి ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అంటే ఇక్కడ క్రియేటర్, ఎక్కడ క్రియేటర్ అంటే ఎవరా క్రియేటర్ అంటే ఇదే పరమాత్మనే ఈ సృష్టిని నడిపించే ప్రక్రియలో భాగంగా తనకు తానుగా తీసుకున్నటువంటి పాత్రే సృష్టికర్త పాత్ర. సో ఇక్కడ మనం చూస్తే ఒక్కొక్క దాన్ని చూసుకుంటే అంటే ఫస్ట్ అనేటువంటి మొదటి ఒక ప్రపంచంలో ఉన్నటువంటి ఇవన్నీ కూడా ఆయా ప్రపంచంలో ఉండేటువంటి రూపాలు. ఇక్కడ చూస్తే ఇక్కడ దీనికి 3 సంబంధించిన ప్రపంచానికి సంబంధించినటువంటి వివిధ రూపాలు. ఈ విధంగా అన్ని మనకి రూపాలు కనిపిస్తుంది. ఇలా కనిపించినప్పటికీ కానీ ఇక్కడ మాత్రం స్టార్టింగ్ లో ABC అనేటువంటి 3 ప్రపంచాలని ఒక్క ప్రపంచంగానే బాబా అక్కడ పరిగమనిస్తున్నాడు. ఒకటే జస్ట్ క్యాల్కులేట్ చేసుకోండి, వేరేగా అవసరం లేదు. ఇక్కడ ABC అనేది మాత్రము ఈ మూడింటిని కలిపి ఒక ప్రపంచంగా నేను దాన్ని డివైడ్ చేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అంటున్నారు. సో ఇదండి. సో మళ్ళీ రిపీట్ చేస్తున్నాను చూడండి. సో ఫస్ట్ ABC, D అనేది క్రియేటర్ పాయింట్, ఇక్కడ నుంచి E అనేటువంటిది ఇదొక రూపాలు, F అనేటువంటిది వివిధ రూపాలు, G అనేటువంటిది 5 అనేటువంటి ప్రపంచంలో ఉండే రూపాలు, H అనేటువంటిది ఏంటంటే ఈ యొక్క 7 అనేటువంటి ప్రపంచంలో ఉండే రూపాలు, I అనేటువంటిది ఏంటంటే 6 అనేటువంటి ప్రపంచానికి సంబంధించిన రూపాలు, J అనేది ఏంటంటే 4 అనేటువంటి దానికి సంబంధించిన ప్రపంచంలో ఉండేటువంటి రూపాలు, K అనేటువంటిది ఏంటంటే ఈ నెంబర్ 2కి సంబంధించినటువంటి ఆ ప్రపంచంలో ఉండేటువంటి వివిధమైన రూపాలు. సో ఇది మనకి చార్ట్కి సంబంధించిన విషయం అండి. సో ఈ చార్ట్ గురించి మనకి ప్రీతముడిగా కంటిన్యూ చేస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. సో ఇన్ ఈచ్ ఆఫ్ దీస్ ranges there are a number of words, gross words. Of these numberless gross words, 7, each of which we have distinguished with a number, are nearer to the creator point D than all the others. The 3 words A, B, C in the central range we have regarded as only one word,
just because they are so connected with one another as to form one world with two branches. Now let us see what drop bubbles or forms each of the 7 wave bubbles contain. సో ఈ ప్రతి పరిధిలో ప్రపంచముల సంఖ్య మొత్తము ప్రపంచాలు ఉన్నాయి. ఈ అసంఖ్యాక స్థూల ప్రపంచాలలో 7, వీటిలో ప్రతి ఒక్కటి మనము ఒక సంఖ్యతో వేరు చేశాము. సృష్టికర్త పాయింట్ డి కి అన్నింటికంటే దగ్గరగా ఉన్నాయి. ఏ బిసి అనే ఈ 3 ప్రపంచాలు మనము ఒక ప్రపంచంగా మాత్రమే పరిగణించాము. అంటే 7 అవి ఒకదానితో ఒకటి అనుసంధానించబడి ఉన్నందున 2 శాఖలతో ఒక ప్రపంచాన్ని ఏర్పరుస్తాము. ఇప్పుడు 7 తరంగ బుడగాలు మరియు ప్రతి బిందు బుడగలు ఏమిటో చూద్దాము. సో ఇక్కడ మనం చూస్తేనండి ఇక్కడ ఒక మనకు బాబా ఒక సపరేట్ ఒక చార్ట్ ఒక టేబుల్ లా ఇవ్వడం జరిగింది. ఏం కనబడుస్తోంది ఇక్కడ అంటే ఇక్కడ 1st 2nd up to 7 దాకా ఆయా ప్రపంచాలలో ఏముంది అనేది మనకి ఈ యొక్క పక్కన కనిపించి ఈ టేబుల్లో మనకి మెన్షన్ చేశారు. ఫస్ట్ చూస్తే నెంబర్ 1 మొదటి ప్రపంచం నెంబర్ 1 కి సంబంధించినటువంటి ప్రపంచంలో ఏం కనిపిస్తుంది అంటే ఈ అనే దాంట్లో ఏం కనిపిస్తుంది అంటే ఇదంతా కూడా రాతి రూపాలు. ఈ నెంబర్ 1 ఏదైతే కనిపిస్తుందో ఇక్కడ మీకు చార్ట్ లో మీకు ఫస్ట్ మొదటి నెంబర్ 1 కి సంబంధించిన ప్రపంచంలో ఎటువంటి రూపాలు ఉంటుంది, ఎవరి రూపాలు ఉంటుందంటే ఇదంతా కూడా రాతి రూపాలు. ఇక్కడ మనకి స్పష్టంగా ఉంది నెంబర్ 1 కంటైన్ స్టోన్స్. అంటే ఇక్కడ మనం ఏ చార్ట్ లో ఇక్కడ చూస్తున్నాము 1 నెంబర్ కి సంబంధించినటువంటి ప్రపంచంలో ఉండేటువంటి ఎటువంటి రూపాలు ఉంటుందంటే రాతి రూపాలు ఉంటుంది. అంటే దీనికి బాబా మెన్షన్ చేసిన పాయింట్ ఏంటంటే ఈ అంటే ఏబిసిడి అంటే పరమాత్మ ఈ క్రియేటర్ పాయింట్ తో వచ్చినటువంటి ఆల్ఫాబెటిక్ ఏంటంటే ఈ అనేటువంటిది. ఇకపోతే నెంబర్ 2 రెండో నెంబర్ ప్రపంచంలో ఏముంటుంది అంటే స్టోన్స్ అండ్ వైండ్. ఏం కనిపిస్తుంది అంటే రాతి రూపాలు మరియు గాలి ఉంటుందని చెప్తున్నారు. మనకి గాలి ఉంటుందని చెప్తున్నారు ఆ ప్రపంచంలో. అంటే ఇక్కడ స్టోన్స్ ఉన్న చోట కేవలము రాతి రూపాలు మాత్రమే ఉంటుంది, ఎటువంటి గాలి ఉండదు. కానీ ఈ నెంబర్ 2 అంటే ఈ తర్వాత ఎక్కడైతే మనకి కేక్ వచ్చాము సో ఇక్కడ ఏమైపోయింది నెంబర్ 2కి వచ్చేసరికి ఇక్కడ ఏం కనిపిస్తుంది అంటే ఎటువంటి రూపాలు ఉంటుందంటే ఒకటి రాతి రూపాలు ఉంటుంది, రెండోది గాలి ఉంటుంది. ఆ ప్రపంచంలో రాతి రూపాలతో పాటు గాలి ఉంటుంది. సో అదే విధంగా నెంబర్ 3కి వద్దాం. ప్రపంచము వరల్డ్ నెంబర్ 3 ఈ యొక్క నెంబర్ అనేటువంటి ఈ 3లో చూస్తే మాత్రము ఇక్కడ ఎటువంటి రూపాలు ఉంటుంది అంటే ఇక్కడ రాతి రూపాలు, తర్వాత గాలి, తర్వాత లోహాలు ఈ ప్రపంచంలో ఉంటాయి అనేది మనకి ఇక్కడ అందించడం జరుగుతుంది. నెంబర్ 3 అండి. సో ఈ యొక్క ఆల్ఫాబెటిక్ ని బాబా మెన్షన్ చేసిన ఆల్ఫాబెటిక్ ఏంటంటే ఎఫ్ అని మెన్షన్ చేయడం జరిగింది. అంటే మూడో ప్రపంచంలో ఉండేటువంటి ఎటువంటి రూపాలు ఉంటుంది అంటే ఒకటి రాతి రూపాలు, తర్వాత గాలి, తర్వాత మనకి ఈ యొక్క లోహాలు అనేవి మనకి ఈ మూడో నెంబర్ ప్రపంచంలో అటువంటి రూపాలు ఉంటుంది. ఇకపోతే 4వ సంగతికి వచ్చేసరికి ప్రపంచం ఈ 4th నెంబర్ వరల్డ్ కి వచ్చేసరికి ఇక్కడ ఎటువంటి రూపాలు ఉంటుందంటే అక్కడ స్టోన్స్, వైండ్, మెటల్స్ అండ్ వాటర్. అంటే ఇక్కడ ఏముంటుంది 4వ నెంబర్ కి సంబంధించిన ప్రపంచంలో ఎటువంటి రూపాలు ఉంటుంది అంటే ఒకటి రాతి రూపాలు, గాలి, తర్వాత లోహములు, చివరిగా నీరు ఉంటుంది. ప్రపంచంలో అక్కడ ఏముంటుందంటే జస్ట్ ఈ 4 ఉంటుంది. 4వ నెంబర్ కి సంబంధించిన ప్రపంచంలో ఈ జే అనేది మెన్షన్ చేసిన దాంట్లో ఏం కనిపిస్తాయంటే ఒకటి రాతి రూపాలు, 2 ఒక వైండ్ అంటే జస్ట్ ఈ గాలి, తర్వాత లోహములు, తర్వాత నీరు అనేది ఆ ప్రపంచంలో ఉంటుంది. ఇకపోతే నెంబర్ 5కి వచ్చేసరికి అంటే 5 అనేటువంటిది ఇక్కడ కనిపిస్తుంది మనకి, మీకు స్క్రీన్ పైన చూపిస్తున్నాను. ఈ 5 అనేటువంటి ఈ ప్రపంచంలో ఎటువంటి రూపాలు ఉంటుంది అంటే ఇక్కడ స్టోన్స్, వైండ్, మెటల్స్, వాటర్ అండ్ వెజిటేబుల్స్.
ఇక్కడేముంటుంది, 5వ నంబర్ కి సంబంధించిన ప్రపంచంలో ఎటువంటి రూపాలు ఉంటుందంటే రాతి రూపాలు, తర్వాత గాలి, తర్వాత లోహములు, నీరు, తర్వాత వృక్ష జాతి ఉండేది ఇక్కడే. ఈ 5వ నంబర్ కి సంబంధించిన ప్రపంచంలోనే ఈ 5 ఉంటుంది. ఏముంటుంది, రాతి రూపాలు, గాలి, ఒక లోహములు, నీరు మరియు వృక్షాలు అనేవి కూడా 5వ నంబర్ కి సంబంధించినటువంటి ఈ ప్రపంచంలో ఉంటుంది. ఇకపోతే 6వ విషయానికి వచ్చేసరికి, 6వ ప్రపంచానికి వచ్చేసరికి ఇక్కడ ఏం కనిపిస్తోంది అంటే, ఇక్కడ ఏం కనపడుతోంది అంటే దీనిని బాబా మెన్షన్ చేసింది. సో మనకి GH లా కనిపిస్తుంది. అంటే ఇక్కడ ఏం కనిపిస్తోంది, ఈ 6వ నంబర్ కి సంబంధించినటువంటి ప్రపంచంలో ఏముంది అంటే అక్కడ స్టోన్స్, వైండ్, మెటల్స్, వాటర్, వెజిటేబుల్ అండ్ అనిమల్స్. ఈ 6వ ప్రపంచంలో ఏముంది అంటే రాతి రూపాలు, గాలి, లోహములు, నీరు, వృక్ష జాతి మరియు జంతువులు ఉండేది ఈ 6వ నంబరు ప్రపంచంలో ఉండేటువంటి రూపాలు అనేది మనకి ఇక్కడ స్పష్టంగా కనబడుతోంది. ఇకపోతే మనకి నెంబర్ 7 మనం చెప్పుకున్నాం, బాబా క్లియర్ మెన్షన్ చేస్తారు. ABC 3 ప్రపంచాలు కలిపి ఒక ప్రపంచంగా బాబా మెన్షన్ చేస్తున్నారు. 3 ప్రపంచాలని కలిపి ఒక ప్రపంచంగా నెంబర్ 7 గా బాబా పెట్టడం జరిగింది. ఆ నెంబర్ అంటే ABC అనేటువంటి ఈ 3 ప్రపంచాలని ఒక్క ప్రపంచంగానే బాబా ఒక క్యాల్కులేట్ చేస్తున్నారు. ఏముంది ఈ ప్రపంచంలో అంటే ఈ ప్రపంచంలోనే రాతి రూపాలు, గాలి, లోహములు, నీరు, వృక్షములు, జంతువులు మరియు మానవులు. కాబట్టి మానవులు కేవలం ఈ ప్రపంచంలోనే ఉంటారు తప్పించి మనము 1 నుంచి 6 వరకు చూసిన ఏ ప్రపంచంలో మానవుడు ఉండడు. కేవలము ఈ యొక్క ABC ఏదైతే కలిపి బాబా 7 అని చెప్పడం జరిగిందో ఇక్కడ మాత్రమే మానవుడు. అంటే మనం ఎప్పుడైతే ఈ ప్రపంచంలో ఉన్నామో మనకు సంబంధించినటువంటి ప్రపంచమే ఈ ABCలకి సంబంధించింది అనేది బాబా ఇక్కడ మనకి స్పష్టంగా మెన్షన్ చేయడం జరుగుతోంది. It is only the 7th world ABC that has human beings beside other forms. Of the 3 parts of this world, A, B, C, our world is A. And the peculiarity is of the 7th world is that only in its A part, that means on our earth, a human being can realize God owing to other several reasons, the chief of which are our earth is nearest to the creator point. Our earth only is directly connected with mental and subtle worlds. So it is only on our earth that it's possible for human being to possess intellect and love, head and heart in equal proportions. సో ఇక్కడ ఏం జరుగుతోంది, ఇప్పుడు మనకి ఆ ABC అంటే నెంబర్ 7 గురించి ఇక్కడ మనకి సో ప్రీతముడు అందిస్తున్నాడు. ఏంటి ఆ ABCలో ఏముందన్న విషయం. సో 7వ ప్రపంచమైనటువంటి ABC మాత్రమే ఇతర రూపాలతో పాటు మానవులను కలిగి ఉంది. సో ఈ ప్రపంచంలో 3 భాగాలలో ABC అనేటువంటి దానిలో మన భూమి, ఇప్పుడు మనం ఏదైతే నివసిస్తున్నామో ఆ భూమి అనేది A. ఇక్కడ మనకు కనిపిస్తుందండి నెంబర్ 1 లో 7 అనేటువంటి A ఏదైతే చూసామో అది మనం ఉన్నటువంటి భూమి. మరియు 7వ ప్రపంచం యొక్క విశిష్టత ఏమిటంటే దానిలో ఒక భాగం మాత్రమే, అనగా మన భూమిపై మానవుడు భగవంతుడిని సాక్షాత్కరింప చేసుకోగలడు. ఎక్కడ చేయగలడు ఇంకంటే ఇంకెక్కడ చేయలేడు. ఒక్క భాగంలో అంటే మిగతా చోట్ల 1 నుండి 6 వరకు ఉన్న ఏ ప్రపంచంలో అక్కడ మానవుడు ఉండడు. తర్వాత అక్కడ భగవంతుని సాక్షాత్కరింప చేసుకోవడం అనేది అసాధ్యమే. కేవలము నెంబర్ 7 అనేటువంటి ఏ నెంబర్ అయితే బాబా పెట్టారో ఈ ప్రపంచంలోనే భగవంతుని సాక్షాత్కరింప చేసుకోగలుగుతాడు. సో ఇది ఎందుకు కారణాలు ఏంటంటే వాటిలో అతి ముఖ్యమైన కారణాలు ఏంటి అంటే మనకి 3 పాయింట్లు బాబా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఒకటి ఏంటంటే ఈ భూమి అంటే ఈ A అనేటువంటి భూమి సృష్టికర్త బిందుకి దగ్గరగా ఉంది. అంటే
ఇక్కడ అంటే సృష్టికర్త అనేటువంటి డి అంటే ఏ అనేటువంటి మన భూమి ఎవరికి దగ్గరగా ఉంది అంటే సృష్టికర్తకి దగ్గరగా ఉంది, సృష్టికర్త బిందువుకి. అంటే మనము అంటే ఏదైతే మన జీవితంలో ఒక గమ్యంగా లక్ష్యంగా పూర్తి స్పృహతో ఉన్న విషయం ఏంటంటే మనమంతా వచ్చిన దారినే వెళ్ళాలి. ఎక్కడ ఏ సముద్రం నుంచి అయితే మనం విడిపడ్డామో తిరిగి ఆ సముద్రంలోకి వెళ్ళాలి. ఏ భగవంతుడి నుంచి మనం విడిపడ్డామో, ఏ భగవంతుడి నుంచి మనం సపరేట్ అయ్యామో అటువంటి భగవంతుడి దగ్గరికి తిరిగి వెళ్ళాలి. అదే భగవత్ ఐక్యము, అదే మోక్షము, అదే భగవత్ సాక్షాత్కారము అనే మాట చెప్పినప్పుడు ఇక్కడ ఒక అత్యద్భుతమైన విషయాన్ని బాబా రివీల్ చేస్తున్నారు. ఒక అత్యద్భుతమైన విషయం ఏంటంటే ఎంత దగ్గరగా ఉన్నాము మనం అంటే చాలా దగ్గరగా ఉన్నాము. దేనికి దగ్గరగా ఉన్నాం? భగవంతుడి యొక్క ఆ సృష్టికర్త యొక్క బిందుకి దగ్గరగా ఉన్నాము. ఇక్కడ మనం చూస్తే కూడా చార్ట్ లో కూడా మీకు కొంచెం పెద్ద చార్ట్ చూపిస్తాను. సో ఇక్కడికున్న ప్రత్యేకత అంటే ఈ ఏ అనేటువంటిది ఏదైతే ఉందో మనము ప్రస్తుతం నివసిస్తున్నటువంటి అంటే మనందరి దేహాలు ఎక్కడైతే ఈ ప్రపంచంలో ఉన్నాయో ఈ భూమిని బాబా ఏ అనే మాట చెప్పడం జరిగింది. అంటే ఇక్కడ ఏలో ఉన్న ప్రత్యేకత మిగతా ప్రపంచంలో ఎవ్వరికి కూడా ఆ ప్రత్యేకత లేదు. ఎందుకంటే అక్కడ ఏ ప్రపంచంలో కూడా మానవులు ఉండే అవకాశం లేదు. కాబట్టి ఖచ్చితంగా మానవుడే అంటే భగవంతుడి దగ్గరికి వెళ్ళాలి అంటే చూడండి, భగవంతుడి నుంచి విడిపడ్డ తర్వాత అక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి అక్కడికి రకరకాల ప్రపంచాలకి వెళ్ళి తిరిగి ఈ భూమి మీదకి వస్తే తప్పించి తిరిగి భగవంతుడి దగ్గరికి వెళ్ళే అవకాశం లేదు. ఇది మనకి ఇక్కడ స్పష్టం చేస్తున్నాడు. అందుకే మానవ జన్మ అనేది ఉత్కృష్టమైనది. ఎందుకంటే ఇక్కడ మనకి ఒక చార్ట్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. ఎందుకంటే ఒక మానవుడు మాత్రమే పరమాత్మ అయినటువంటి ఆ సృష్టికర్తకి చాలా దగ్గరగా ఉంటాడు. అందుకే అంత భూమి మనకి దగ్గరగా వచ్చింది. ఈ కేవలం కాన్షియస్ ఒక మానవుడికి ఉంటుంది తప్పింది మిగతా జీవరాశులకి ఇటువంటి కాన్షియస్నెస్ అనేది ఉండే అవకాశము లేదు అనేది మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఎందుకు ఏకి అంత ప్రత్యేకత అంటే మనకి 3 కారణాలు. మొదటి కారణం వచ్చి ఈ భూమి అంటే మన భూమి అనేది సృష్టికర్త బిందువుకి దగ్గరగా ఉంది. ఇదొక వన్ ఆఫ్ ది రీజన్ అంటే ఒకానొక కారణము. రెండో విషయానికి వచ్చేసరికి మన భూమి అంటే మానసిక మరియు సూక్ష్మ ప్రపంచాలతో నేరుగా అనుసంధానించబడి ఉన్నాయి. ఇది ఇంపార్టెంట్ అండి. సో ఇది మనం లాస్ట్ టైం మనం తెలుసుకున్నాము. డివైన్ థీమ్ 10th చార్ట్ లో మనం చూస్తే తెలుస్తుంది. అంటే ఇక్కడ మనకి ఒక రహస్యం బాబా రివీల్ చేస్తున్నాడు. అంటే ఈ ప్రపంచంలో అంటే 1 నుంచి 6 వరకు ఉన్న ప్రపంచాలకున్న ఏవైతే ఆ ప్రపంచాలు ఉన్నాయో ఖచ్చితంగా అవన్నీ స్థూల ప్రపంచాలు. ఆ స్థూల ప్రపంచంలో 1 కావచ్చు, 2, 3, 4, 5 అనేటువంటి స్థూల ప్రపంచాలకి ఏ రకంగా కూడా మిగతా ప్రపంచమైనటువంటి సూక్ష్మ మానసిక ప్రపంచాలతో కనెక్ట్ అయ్యే అవకాశమే లేదు. ఎందుకంటే భగవంతుడి వద్దకు చేరుకోవాలంటే ఖచ్చితంగా ఈ 3 ప్రపంచాలు దాటితే తప్పించి భగవంతుడి వద్దకు చేరుకోవడం అనేది సాధ్యపడదు. సాధ్యపడాలంటే ఏంటి? ఏ ప్రపంచం అయితే సూక్ష్మ మానసిక ప్రపంచాలతో కనెక్ట్ అయి ఉంటుందో ఆ ప్రపంచానికి వెళ్ళాలి. కాబట్టి ఒక రాతి రూపం అనేది భగవంతుడి దగ్గరికి వెళ్ళాలంటే అన్ని రకాల ప్రపంచాలను దాటుకుంటూ అన్ని రకాలైనటువంటి ఒక ఉపాధులను పొందుతూ రకరకాల చైతన్యాలను అనుభవిస్తూ సంస్కారాలను పెంచుకుంటూ ఈ లోకంలో ముఖ్యంగా ఏ అనే భూమి మీద పడితే తప్పించి భగవంతుడి దగ్గరికి వెళ్ళడానికి కుదరదు. ఏ విధంగా భగవంతుడి దగ్గరికి వెళ్ళాలి? కేవలము ఈ 2 ప్రపంచాలతో కనెక్ట్ అవ్వాలి. స్థూల ప్రపంచం నుంచి సూక్ష్మ ప్రపంచానికి కనెక్ట్ అవ్వాలి. సూక్ష్మ ప్రపంచం నుంచి మనము మానసిక ప్రపంచానికి కనెక్ట్ అవ్వాలి. అండ్ ఫైనల్ గా మనం కనెక్ట్ అవ్వాల్సింది తిరిగి బ్యాక్ టు గాడ్ అంటే బ్యాక్ టు డి అంటే ఏలో ఉన్నటువంటి మనమంతా కూడా తిరిగి ఆ డి అనేటువంటి అవతార్ మెహర్ బాబా దగ్గరికి చేరుకోవాలి. మన ప్రీతముడి వద్దకు చేరుకోవాలి. మన ప్రీతముడు ఐక్యం అవ్వాలి. అంటే కారణం ఏంటంటే కేవలం ఈ భూమికి మాత్రమే సాధ్యపడుతుంది. ముఖ్యంగా ఈ మానవ జన్మకి మాత్రమే సాధ్యపడుతుంది అనే విషయాన్ని మరొకసారి మనకి ఈ చార్ట్ ద్వారా బాబా మనకి అందిస్తున్నారు. సో ఇది మనకి రెండవ కారణం అండి ఎందుకు ఏ అనేది ముఖ్యం అనేటువంటిది. ఇకపోతే 3వ విషయం తీసుకుంటే మన భూమిపై మాత్రమే మానవులకు తెలివి మరియు ప్రేమ
శిరస్సు మరియు హృదయాన్ని సమాన నిష్పత్తిలో కలిగి ఉండడం అనేది సాధ్యమవుతుంది. అంటే ఇక్కడ ఉన్నటువంటి మరో ప్రత్యేకత ఏంటి? ఏ అనేటువంటి మనము ఇప్పుడు ఉన్నటువంటి భూమికి ఉన్న మరో ప్రత్యేకత ఏంటంటే, ఇక్కడ ఉన్నటువంటి మనుషులు ఎవరైతే ఉన్నారో, ఇక్కడ ఉన్నటువంటి మానవులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఏంటి, ఒక పక్క ఇంటలెక్ట్ వాడుతారు, ఇంకో ప్రేమను కూడా యూటిలైజ్ చేసుకుంటారు, ప్రేమని గ్రహిస్తారు. అట్ ద సేమ్ టైం హెడ్ ని వాడుతారు, హార్ట్ ని వాడుతారు. అంటే తెలివి, ప్రేమ, శిరస్సు, హృదయం అనేది సమాన నిష్పత్తి, అంటే సేమ్ ఈక్వల్ గా ఉంటుందండి. ప్రపోర్షన్స్ అంటాడు, అంటే ఒకే లెవెల్లో ఉంటుంది. అంటే ప్రేమ, తెలివి అనేది ఎంత చక్కగా వాడుతారో అదే సేమ్ టైం ప్రేమను కూడా గుర్తిస్తారు. శిరస్సుని అంటే హెడ్ ని ఎంతలా వాడుతారో అదే విధంగా హృదయానికి కావాల్సినటువంటి అనుభూతి కూడా కలుగుతుంది. కాబట్టి ఈక్వల్ గా ఉంటుంది. ఇది ఎక్కడ ఏ ప్రపంచంలో ఉండదు, కేవలము ఈ భూమి మీదనే సాధ్యపడుతుంది. ఇక్కడ ఒక విషయం మనం గుర్తు పెట్టుకోవాలి, ఇక్కడ ఈ భూమిపై మాత్రమే మానవులకి, అంటే ఇక్కడ బాబా చెప్పే విషయం ఏంటంటే ఇది కేవలము ఆర్డినరీ సోల్స్ విషయం కాదు. ఇక్కడ బాగా అర్థం చేసుకోవాలి మనకి. ఎందుకంటే తెలివి, ప్రేమ, శిరస్సు, హృదయం అంటే ఇది ఆర్డినరీ సోల్స్ సంబంధించింది కాదండి. ఆర్డినరీ సోల్స్ దాటిన వ్యక్తికి, అంటే ఒక అన్వైండింగ్ ప్రాసెస్ లో ఉన్న వ్యక్తి గురించి బాబా మాట్లాడుతున్నాడు. ఎందుకంటే మానవుడు అని పదం వాడాడంటే మాత్రం ప్రియతముడు మాక్సిమం కూడా ఈ యొక్క జంతు ప్రవృత్తి లేని వ్యక్తిని మానవుడు అంటాడు తప్పించి, జంతు ప్రవృత్తి ఉన్న వ్యక్తిని పొరపాటున కూడా మనకి అవతార పురుషుడు మానవుడు అని సంబోధించడం అనేది జరగదు. కాబట్టి ఇక్కడ 3 పాయింట్లో ఏ మానవుల గురించి మనకి ప్రీతముడు అందిస్తున్నాడంటే కేవలము అన్వైండింగ్ ప్రాసెస్ లో, రియలైజేషన్ ప్రాసెస్ లో స్టార్ట్ అయినటువంటి వాళ్ళకి సంబంధించి చెప్తున్నాడు. ఎందుకంటే మనకి ఆర్డినరీ సోల్ సంబంధించినంత వరకు ప్రేమ కాదు, ఎందుకంటే తెలివి ఎక్కువ ఉంటుంది వాళ్ళకి. అట్ ద సేమ్ టైం శిరస్సుని వాడుతారు. కాబట్టి ఈ ప్రేమ, హృదయం అనేది తెలియాలంటే వాళ్ళు మాస్టర్ తో కనెక్ట్ అయ్యాన్న విషయం వాళ్ళకి ఆ స్పృహలో ఉండాలి. మన జీవిత గమ్యం అనేది వాళ్ళకి తెలిస్తే తప్పించి ఈ ప్రేమ గురించి, హృదయం గురించి వాళ్ళకి అవగాహన వచ్చే అవకాశం అనేది లేదు అనే విషయం అనేది ఒక్కసారి మనము కాస్త కొంచెం ఆ విషయంలో కాస్త జాగ్రత్త పడతాం. అందుకే ఇక్కడ ఆ విషయం మనకి బాబా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. The inhabitants of the sea, part of the 7th world, are extremely intelligent, so far more intelligent than the other human beings of our earth, so much so that they are capable of expressing their thoughts without gross means. The inhabitants of the B part are also more intelligent than the people of our world, but not so intelligent are those C. But though A, our earth is inferior from the standpoint of the intellect to both B and C, it is certainly superior to them from the standpoint of love and high emotions. Whereas the inhabitants of C has 10% intellect and 0% love, and those of the B 75% intelligence and 25% love. The people of our earth have on average intelligence and love in equal proportions. When one subduing intellect gets 10% love, one realized God. సో ఈ యొక్క 7వ ప్రపంచం గురించి బాబా మనకి ఇంకా కంటిన్యూ చేస్తూ అందిస్తున్నారండి. సో 7వ ప్రపంచంలోని సి భాగము, అంటే 7వ ప్రపంచంలో ఉండేటువంటి, ఇంతవరకు మనం ఏ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు, ఇప్పుడు సి గురించి మనకి సో ప్రీతముడు అందిస్తున్నాడు. సో సి భాగం యొక్క నివాసులు మరియు మన భూమి యొక్క మానవుల కన్నా చాలా తెలివి గలవారు. కాబట్టి వారు తమ ఆలోచనలు స్థూల మార్గాలు లేకుండా వ్యక్తీకరించగలరు. సో అంటే ఏం జరుగుతోంది మనకి అంటే ఇక్కడ ఏబిసి అనేటువంటిది కూడా మానవులు నివసించే ప్రపంచము. ఇది గుర్తుపెట్టుకుందాం ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే ఈ యొక్క మానవులు అంటే ఇక్కడ నివసించేటువంటి ప్రపంచంతో కంపేర్ చేసినప్పుడు ఏ అనేది మనం భూమిగా చెప్పినప్పుడు ఫస్ట్ సి, అంటే మనం ఏకి ఎలా వచ్చాము అంటే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే సి నుంచి బికి, సి నుంచి బికి, బి నుంచి మనము ఏకి రావడం జరిగింది. ఇది ఇంపార్టెంట్, ఇలా గుర్తు పెట్టుకోవాలండి మనకి. అంటే 1 by 1 అంటే ఇప్పుడు బాబా మనకి ఏ అనేటువంటి, ఇప్పుడు మనం ఆధ్యాత్మిక మార్గాల గురించి మనకి బాబా అందిస్తున్నాడు, మనం శ్రద్ధగా ఆలకిస్తున్నామని ఖచ్చితంగా బాబా చెప్పినటువంటి ఈ ప్రపంచం గురించి మన దేహాలు ఏ ప్రపంచంలో ఉన్నాయో ఆ ప్రపంచమైనటువంటి ఏ గురించి బాబా మాట్లాడడం జరుగుతోంది. కాబట్టి ఇప్పుడు సి గురించి బి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. అంటే ఇక్కడ ఏం జరుగుతోంది, సి గురించి చెప్తూ ఇక్కడ ఏంటి, అక్కడ ఇలా చాలా తెలివైన వాళ్ళు అంటున్నారు.
సిలో ఉండేటువంటి మానవులు ఎంత తెలివిగా ఉంటారంటే చాలా తెలివిగా ఉంటారు. ఎంత తెలివి అంటే వాళ్ళు తమ ఆలోచనల్ని యాక్షన్లో పెట్టాలంటే వాళ్ళకి ఎటువంటి ఒక స్థూల మార్గాలు అవసరం లేదు. వాళ్ళకి ఎటువంటి అంటే గ్రాస్ అంటే స్థూల అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనము ఒక సంస్కారం కానీ ఒక కోరిక గనుక మనము వ్యక్తపరచాలంటే ఖచ్చితంగా మనం తెలుసుకున్నాం ఒక స్థూల శరీరం కావాలి, ఒక గ్రాస్ బాడీ కావాలి. కానీ సిలో ఉన్నటువంటి వాళ్ళు ఎంత తెలివైన వారంటే వాళ్ళకు వచ్చినటువంటి ఆలోచనలు ఎటువంటి స్థూల దేహము స్థూల కాన్షియస్ లేకుండానే వాళ్ళు ఎక్స్ప్రెస్ చేయగలరు అంటున్నాడు బాబా. వాళ్ళు ఈజీగా చేసేయగలుగుతారు. కానీ బి భాగంలోని నివాసులు మన ప్రపంచ ప్రజల కన్నా ఎక్కువ తెలివైన వారు. అంటే ఇక్కడి కన్నా అంటే సి అనేటువంటి వాళ్ళు ఎక్కువ. అదే విధంగా ఇప్పుడు బాబా సితో కంపేర్ చేయలేదు, కానీ ఇప్పుడు మన బితో కంపేర్ చేస్తున్నాడు. సో బిలో ఉండేటువంటి వాళ్ళు ఇప్పుడు ఏలో ఉన్నటువంటి జనాల కన్నా తెలివైన వారు, కానీ సి కంటే అంత తెలివైన వారు మాత్రం కాదు. అంటే ఆల్మోస్ట్ సి అనేటువంటి వాళ్ళు చాలా తెలివైన వాళ్ళు, కొద్దిగా తెలివైనటువంటి వాళ్ళు బిలో ప్రపంచంలో ఉన్న వాళ్ళు. ఇది మనకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అయితే మన భూమి అనేది తెలివితేటల దృక్పథం నుండి బి అండ్ సి రెండిటి తక్కువ ఉన్నప్పటికీ ఇది ఖచ్చితంగా ప్రేమ అధిక భావోద్వేగాల దృక్పథం చూస్తే గొప్పగా ఉంటుంది. కానీ ఈ అనే మన ప్రపంచంలో ఉండేటువంటి ఒక ప్రేమ కావచ్చు, ఒక ఎమోషన్స్ కావచ్చు, అంటే ప్రేమ తాలూకు ఎమోషన్స్ అంటే దాంతో కంపేర్ చేస్తే మాత్రం కూడా ఈ బి అనేటువంటి సి కన్నా మనమే అంటే ఈ అనేటువంటి ప్రపంచంలో ఉండే వాళ్ళే గొప్పగా ఉంటారు. అంటే ఈ ముఖ్యంగా ప్రేమకు సంబంధించినంత వరకు, ఎందుకంటే ఈ ప్రేమ ఎమోషన్స్ అనేటువంటిది ఒక అర్థవంతంగా కేవలము మన భూమి మీదనే మన ప్రపంచంలోనే సాధ్యపడుతుంది. కాబట్టి సి నివాసుల శాతము తెలివితేటలు మరియు 0% ప్రేమ మరియు బి వారి యొక్క 70%. అంటే ఇక్కడ మనకి సిలో ఉన్న వాళ్ళు తెలివితేటలు ఉంటుంది, కానీ వాళ్ళకి మాత్రం ప్రేమ అనేది మాత్రం 0% అని చెప్పాడు. సిలో ఉన్న వాళ్ళకి ప్రేమ అనేది 0%. అంటే వాళ్ళకి ప్రేమ అనేది ఉండదు. కేవలం తెలివితేటలతోనే వాళ్ళు బతికేస్తుంటారు తప్పించి వాళ్ళలో ఎటువంటి ప్రేమ అనేది ఉండదు. కానీ బి ప్రపంచానికి వచ్చేసరికి వాళ్ళకి 75% తెలివితేటలు మరియు 25% ప్రేమ ఉంటుంది. 75% తెలివితేటలు మరియు ఒక 25% ప్రేమ ఉంటుంది. కానీ మన భూమి ప్రజలు సగటున తెలివితేటలు ప్రేమను సమాన నిష్పత్తులు కలిగి ఉంటారు. కానీ ఇక్కడ మాత్రము మనం అనేటువంటి ఈ ప్రపంచంలో మాత్రము ప్రేమ కానీ తెలివితేటలు కానీ ఈక్వల్ గా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది 50% అయితే ప్రేమ అనేది తెలివితేటలు కూడా 50% ఉంటుంది. అందుకే బాబా ఇప్పుడు అంటుంటాడు, ఎందుకు బాబా ఏది గొప్పది, హెడ్ గొప్పదా హార్ట్ గొప్పదా అంటే మాత్రము ఇప్పుడు మీరందరూ కూడా మీరు ఎలా వచ్చారు ఇక్కడికి, మీరంతా అమెరికాలో ఉన్నారు, ఇప్పుడు మెహరాబాద్కి ఎలా రాగలిగారు అంటే అదేంటి బాబా మేము ఫ్లైట్ లో వచ్చామన్నప్పుడు ఫ్లైట్ ఎలా కనిపెట్టారు, అది హార్ట్ తో కనిపెట్టారా హెడ్ తో కనిపెట్టారా అంటే హార్ట్ తో ఎవరికి ఏం కనిపెట్టలేదు. హార్ట్ పని అంటే ఏంటి, భగవంతుడిని అనుభూతి చెందడం తప్పించి కొత్తగా కనిపెట్టడం అనేది హృదయం చేయదు. ఏది చేస్తుంది, ఒక రైట్ బ్రదర్స్ అనేటువంటి ఇద్దరు అన్నదమ్ములు ఒక ఫ్లైట్ అంటే ఒక వస్తువు అనేది గాల్లో ఎగరగలుగుతుందా, ఒక పక్షిలాగా ఒక మనిషి అనేవాడు ఎగరగలుగుతాడా అనేటువంటి ఒక శిరస్సుకి సంబంధించి ఒక హెడ్ కి సంబంధించినటువంటి ఒక ఇంటలెక్ట్ ద్వారా ఒక ప్రోడక్ట్ కనిపెట్టారు. కొన్ని 150 సంవత్సరాల క్రితమో ఒక 200 సంవత్సరాల క్రితం ఇప్పుడు కనిపెట్టారు మనకి ఆ విమానం అనేటువంటిది. కాబట్టి ఒక విమానం అనేటువంటిది కనిపెట్టడానికి ఆ టైంలో వాడాల్సింది హార్ట్ కాదు హెడ్ ని వాడాడు. అక్కడ రైట్ బ్రదర్స్ అనేటువంటి వాళ్ళ అన్నదమ్ములు కలిసి ఒక తెలివితేటలతో వాళ్ళకున్నటువంటి ఇంటలెక్చువల్తో ఈ ప్రపంచానికి ఒక ఏదైనా అందిద్దాము, ఒక ఇలా జరుగుతుంది కదా, మనిషి అనేవాడు కూడా ఒక చోటు నుంచి మరో చోటుకి వెళ్ళొచ్చు కదా అనేది అప్పుడు ఫ్లైట్ కనిపెట్టారు. అప్పుడు ఫ్లైట్ కనిపెట్టేసరికి ఏం జరిగింది అంటే అట్ ద సేమ్ టైం, అందుకని అక్కడ హెడ్ ని వాడాడు తప్పించి హార్ట్ ని వాడలేదు అతను.
వాళ్ళంతా కూడా హెడ్ ని వాడాడు. ఇప్పుడు మనము అక్కడ రైట్ బ్రదర్స్ కనిపెట్టినటువంటి ఫ్లైట్ నుంచి ఇప్పుడు మనందరి చేతుల్లో ఇప్పుడు నా కళ్ళ ముందు కనిపించే కంప్యూటర్ కావచ్చు, ఇప్పుడు మీ చేతుల్లో ఉండేటువంటి మొబైల్ కావచ్చు, ఇదంతా ఒక వ్యక్తి యొక్క హెడ్ చేసిన పని. ఇది హార్ట్ చేసిన పని కాదు, హెడ్ చేసిన పని. కానీ ఇక్కడ బాబాయ్ ఏమంటున్నాడు అంటే అట్ ద సేమ్ టైం హెడ్ అనేటువంటిది 50% దాటకుండా ఉండాలి. గుర్తుపెట్టుకోండి, 50% మాత్రమే ఉండాలి హెడ్ అనేది. అట్ ద సేమ్ టైం అదే క్వాలిటీలో, అదే నిష్పత్తిలో ప్రేమ ఉంటే అందరూ ప్రశాంతంగా జీవించగలుగుతారు. కానీ ఒక్కొక్క సమయంలో ఏం జరుగుతుంది, ఈ యొక్క జంతు ప్రవృత్తి అనేది మానవుడి మీద పడేసరికి వాటిలో ఈ హెడ్ అనేది కొద్దిగా నిష్పత్తి పెరుగుతుంది. ఎలా పెరుగుతుంది? ఇంతవరకు 50% ఇంత ప్రశాంతంగా, అంటే ఒక మనిషి ప్రశాంతంగా ఉండాలంటే బాబా చెప్పే ఒక క్యాల్కులేషన్ అండి. అంటే నీకున్న బుద్ధి అనేటువంటిది 50% ఉండాలి, తెలివితేటలు. అట్ ద సేమ్ టైం ప్రేమ అనేది 50% ఈక్వల్ గా ఉన్నంత వరకు నువ్వు ప్రశాంతంగా ఉంటావు. కానీ గుర్తుపెట్టుకో, ఎందుకంటే నీకు హృదయం అనేది పెంచుకుంటే దాని ప్రాబ్లం ఇంకా ప్రశాంతంగా ఉంటావు, నలుగురిని ప్రశాంతంగా పెట్టగలుగుతావు. కానీ హెడ్ గనుక ఆ యొక్క శిరస్సు గనుక 50% దాటిందంటే అక్కడే నీ ప్రశాంతతకి భంగం అనేది ఏర్పడడం ఆరంభమైంది. అంటే దాన్ని బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఎందుకంటే హెడ్ అనేది పెరుగుతూ పోతూ ఉంది, అంటే ద్వేషం పెరుగుతోంది, అసూయ పెరుగుతోంది, కోపం పెరుగుతోంది, ఒక రకమైన స్వార్థం పెరుగుతోంది మనిషికి. నెమ్మది హెడ్ ఒక చోట చెరిపోయింది. అలా తయారైనటువంటి కొన్ని వస్తువులే, ఒక తుపాకీ కావచ్చు, ఒక గన్ కావచ్చు, ఒక బాంబు కావచ్చు. ఎందుకంటే హిరోషిమా అనే దాని మీద ఒక బాంబు వేసి మొత్తం కొన్ని లక్షల మంది చావు కారణం అయ్యారు. అది తయారు చేసింది ఎవరు? మనిషే. ఎందుకు అలా జరిగింది అంటే అదే చెప్తున్నాను అంటాడు బాబా. అదే చెప్తున్నాను, ఈ రెండు ఉన్నంత వరకు ప్రశాంతంగా వాడు ప్రశాంతంగా ఉంటాడు, వాడు చుట్టూ ఉన్నవాడు ప్రశాంతంగా ఉంటాడు. కానీ ఎక్కడ కూడా ఎట్టి పరిస్థితుల్లో ఈ ఇంటలెక్ట్, బుద్ధి అనేటువంటిది కూడా 50% దాటకూడదు. ఇది అందరికి వర్తింప చేసే మాటే. కాబట్టి ఇప్పుడు నువ్వు నన్ను ఏ విధంగా ప్రేమిస్తూ 50% లా చూస్తున్నావు, అదే సేమ్ టైం నీకు బుద్ధిని ఇచ్చాను. బయటికి వెళ్ళి పని చేసుకుంటూ నువ్వు ఒక సంపాదన కావచ్చు, ఒక పోషణ కావచ్చు, నలుగురికి ఉపయోగపడడం కావచ్చు, అలాంటి విషయాల్లో హార్ట్ ని పక్కన పెట్టి నీ హెడ్ ను వాడాలి తప్పించి, హార్ట్ ని పక్కన పెట్టి హెడ్ ని వాడేవంటే మాత్రము ఆ హెడ్ లో మాత్రము నన్ను గుర్తించే స్పృహ లేకుండా పోతావు అన్నాడు. అంటే ఇక్కడ కనెక్ట్ చేస్తున్నాడు అండి. అందుకే చెప్తున్నాడు రెండింటిని మీరు ఈక్వల్ బ్యాలెన్స్ చేసుకోవాలి. కాబట్టి నేను ఇక్కడ హెడ్ అనేది బెస్ట్ అని చెప్పడం లేదు, హార్ట్ అనేది బెస్ట్ అని చెప్పడం లేదు. ఏది కూడా అక్కడ ఆయా పరిస్థితుల్లో, ఆయా విషయాల పట్ల అవగాహనతో, ఈ నిష్పత్తిలో, ఈ యొక్క పర్సెంటేజ్ ప్రకారం గనక నువ్వు అంతర్గతంగా గనక నువ్వు బ్యాలెన్స్డ్ గా ఉండగలిగితే నువ్వు ప్రశాంతంగా ఉంటావు, నీ చుట్టుపక్కల ప్రశాంతంగా ఉంటారు, నీ వల్ల ఇంకొకరు లోకమంతా ప్రశాంతంగా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది దాటకూడదు అనేది ఇంపార్టెంట్. అందుకే మనకి ఈ యొక్క ఏ అనే ప్రపంచంలో బాబా ఒక తెలివితేటలు అని చెప్పినప్పటికీ కూడా, కానీ ఇక్కడ బాబా ఎక్స్ప్లెయిన్ చేసేది ముఖ్యంగా మనం చూస్తే, ముఖ్యంగా ఇంకొక కోణం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. మనకి ఏం చెప్తున్నారు? ఈ ఆర్డినరీ హ్యూమన్ బీయింగ్స్ ఏదైతే ఉందో, ప్రపంచ వినాశానికి కానీ ప్రపంచ నాశనం కావడానికి ఎవరైతే ప్రయత్నిస్తూ ఉంటారో వాళ్ళందరూ కూడా, అది ఏదైనా మనం తీసుకోవచ్చు, ఒక మనిషిని ఇబ్బంది పెట్టే ప్రతి మనిషి చేసే పని కూడా భగవంతుడికి ఇష్టం ఉండదు. అవన్నీ ఎక్కడ జరుగుతోంది అంటే కేవలము ఈ హెడ్ అనేది ఒక్కసారిగా 50%కి మించుతోంది, 50%కి ఎక్కడో చోట మించుతోంది. ఇక్కడ 50% మించుతుంది అంటే ఎక్కడో చోట ముంచుతున్నాడు వాడని అర్థం. ఇక్కడ మించిందంటే వాడు ముంచుతున్నాడు అని అర్థం. అంటే వాడు మునిగిపోవడానికి వాడు పెరుగుతూ పోతున్నాడు. కాబట్టి ఇది ఇంపార్టెంట్ మనకి. అందుకే కూడా మనకి నోబుల్ అనే వ్యక్తి ఒక బాంబుని కనిపెట్టాడు, ఒక పెద్ద ఒక మారణ హోమాన్ని కనిపెట్టాడు, ఒక తుపాకీని, ఒక బుల్లెట్ ని కనిపెట్టాడు. అంటే ఒక రకమైనటువంటి మనిషి నాశనం అయ్యే విషయాన్ని కనిపెట్టిన వాడి నోబుల్. కానీ అతను తెలుసుకున్న తర్వాత, అది స్ప్రెడ్ అయిన తర్వాత, నేను చేసిన పొరపాటు అని తెలుసుకున్న తర్వాత అతను నోబెల్ ప్రైజ్ అనే దాన్ని పెట్టడం జరిగింది. అది మనకి శాంతి బహుమతి అని పెడతారు, పీస్ ప్రైజ్ ఇస్తారు మనకి. అంటే అలా తయారు చేసేస్తారు. అంటే ఎక్కడో చోట మనలో ఈ యొక్క హృదయం అనేది ఒక 50% లో ఉండాలి. తర్వాత ఈ శిరస్సు
అనేది కూడా రెండు అట్ ద సేమ్ టైం ఈక్వల్ గా ఉండగలగాలి. కాబట్టి హెడ్ హార్ట్ అనేది ఎప్పుడు కూడా ఈక్వల్ గా ఉండగలగాలి. కాబట్టి ఇది ఎక్కువైనా కానీ హృదయం ఎక్కువైతే ప్రాబ్లం లేదు, డెఫినెట్ గా నువ్వు అడ్వాన్స్ అవ్వే అవకాశం ఉంటుంది. కానీ హెడ్ కనుక ఒక దానికి ఇవ్వబడినటువంటి ప్లేస్, దానికి ఇవ్వబడినటువంటి నిష్పత్తి కనుక మించితే మాత్రము ఖచ్చితంగా అలాంటి వ్యక్తి లోకానికి హాని కలిగిస్తాడు అనేది మనకి ఇప్పుడు గుర్తుండాల్సినటువంటి పాయింట్ అండి. అదే విషయం మనకి ఇక్కడ బాబా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. కాబట్టి ఎంత నిష్పత్తిలో తీసుకున్నప్పటికీ ఈ ఏ అనే ప్రపంచంలో మాత్రం కూడా ఈ సమాన నిష్పత్తిలో కలిగి ఉంటారు. కాబట్టి ఇది అంటే నిష్పత్తిలో కలిగి ఉన్న తర్వాత, కాబట్టి ఇక్కడ ఒకరు తెలివిని అణిచివేసి శాతం ప్రేమను పొందినప్పుడు ఒకరు భగవంతుని సాక్షాత్కరింప చేసుకుంటారు. అంటే ఇక్కడ ఏం జరుగుతోంది అంటే ఒక టైంలో అంటే ఫస్ట్ స్టార్టింగ్ లో అంటే ఇప్పుడు ఒక ఆర్డినరీ సోల్ విషయంలో చూసేసరికి అతను ఫస్ట్ కొంచెము హెడ్ అనేది పెరుగుతుంది, హార్ట్ తక్కువగా ఉంటుంది. కానీ ఎప్పుడైతే భగవంతుడిని ఆధ్యాత్మిక మార్గంలోకి ప్రవేశించే సమయానికి ఈ యొక్క నిష్పత్తిలో భాగం ఏదైతే ఉందో ఒక టైంకి ఈక్వల్ అయిపోతుంది. ఈక్వల్ అయిన తర్వాత ఏం జరుగుతుంది అంటే నెమ్మదిగా అతడు అన్వైండింగ్ ప్రాసెస్ కి వచ్చేసరికి తనలో ఉండేటువంటి బుద్ధి, తనలో ఉండేటువంటి ఇంటలెక్ట్ ఏదైతే ఉందో దాన్ని కంప్లీట్ గా అణిచిపెడతాడు. అణిచిపెట్టేసి ఏం చేస్తాడు అంటే ఇక్కడ దేని పెంచుకుంటాడు అంటే పూర్తిగా ఈ ప్రేమను పెంచుకుంటాడు. అన్వైండింగ్ ప్రాసెస్ లో భగవంతుడి పట్ల ప్రేమను పెంచుకుంటాడు. ఎంతగా పెంచుకుంటాడు అంటే తను ఆ ప్రియతముడి వద్దకు చేరుకునేంతగా ఆ ప్రేమను పెంచుకుంటాడు. సో తద్వారా భగవంతుడి పట్ల పెంచుకున్నటువంటి ఆ ప్రేమే అతడిని ఆ భగవంతుడి సాక్షాత్కరింపచేసేలా చేస్తుంది. ఎలా ఈ ప్రేమే అంటే పెంచుకోవడం అంటే ఏంటి, ప్రేమను పెంచుకోవడం అంటే ఇక్కడ అర్థం ఏంటంటే ప్రేమించడమే కాకుండా విధేయత శరణాగతి ద్వారా ఆ భగవంతుని సాక్షాత్కరింప చేసుకోవడం అనేది మనకి ఇక్కడ అర్థం కావాల్సిన విషయము. కాబట్టి ఇదే అండి ఏబిసికి సంబంధించినటువంటి విషయాలు. So let it be noted that when the Atma leaves its highest form in C, it takes the highest form in B. And after giving it up, in B, it incarnates highest form of earth. Therefore, the form evolution, strictly speaking, in end on our earth. But the Atma has to go on reincarnating on our earth in human form till it knows itself, till its God is realized. Atma తన అత్యున్నతమైన రూపమును సిలో వదిలివేసినప్పుడు అది బిలోకి అత్యున్నతమైన రూపాన్ని తీసుకుంటుందని, బిలో దానిని వదులుకున్న తర్వాత అది మన భూమిపై ఉన్నతమైన రూపం తీసుకుంటుంది అనేది గమనించండి. అంటే ఇక్కడ ఏం జరుగుతోంది మనకి అంటే ఇప్పటి వరకు అంటే ఒకటి ప్రపంచం నెంబర్ 1 నుంచి 1 2 3 4 5 6 దాటిన తర్వాత అంటే 7th ప్రపంచంలోకి ఎంటర్ అయ్యామంటే మనము స్టార్ట్ అయింది. అంటే ఈ 6వ ప్రపంచం నుంచి 7వ ప్రపంచంలోకి వచ్చినప్పుడు మనం మొట్టమొదటిగా ఎంటర్ అయిన ప్రపంచం ఏంటంటే సి. సో మనమంతా కూడా సి నుంచే వచ్చాం, అందరు కూడా సి నుంచే బికి వెళ్ళి బి నుంచి ఏకి వెళ్ళడం జరుగుతుంది. ఇప్పుడు ఏకి వచ్చినాం అంటే ఒక్కొక్క దానిని అంటే సిలో ఉన్నటువంటి ఆ హ్యూమన్ ఫామ్ మన బాడీ డ్రాప్ చేసి బిలో మళ్ళీ బాడీ తీసుకోవడం జరిగింది. బిలో బాడీ తీసుకున్న తర్వాత ఏలోకి ఎంటర్ అవ్వడం జరిగింది. అంటే దీన్ని బట్టి మనకు అర్థం కావాల్సిన విషయం ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మనల్ని ఎవరైనా కూడా నువ్వు చాలా తెలివైన వాడివి అంటే ఆ తెలివి ఎక్కడి నుంచో తెచ్చుకోలేదు, మన ఆ 2 ప్రపంచాలను తెచ్చుకున్నాం అని అర్థం అండి. నువ్వు చాలా తెలివైన వాడివి, నువ్వు చాలా తెలివి కలగా మన ఇక్కడ ప్రపంచంలో కాస్త తెలివిగా మసలుకుంటున్నావు అంటే అది ఈ ప్రపంచానికి సంబంధించింది కాదండి, అది సికి సంబంధించిన ప్రపంచంది, బికి సంబంధించిన ప్రపంచాన్ని. అందుకే బాబా ఒక మాట చాలా ఒక్కొక్కసారి హాస్యం అంటాడు, నీ యొక్క తెలివితేటలు నీ యొక్క బుద్ధి అనేది నీ ప్రపంచంలో పెట్టుకో కానీ నా ప్రపంచంలో నువ్వు వాడొద్దు అంటాడు. నీ ప్రపంచంలో పెట్టుకో అంటాడు. అంటే నువ్వు అంటే ఎలా ఉంటుంది అంటే దీన్ని కూడా కొద్దిగా మనం దాన్ని కంపేర్ చేసుకునే ప్రయత్నం చేద్దామండి. అంటే ఒక యానిమల్స్ నుంచి ఒక జంతువు ఒక రాజ్యం నుంచి మానవుడిగా వచ్చినప్పటికీ ఎలాగైతే ఈ యొక్క జంతు ప్రవృత్తి అనేది ఆర్డినరీ హ్యూమన్ బీయింగ్ మీద ఏ విధంగా ప్రభావం చూపిస్తుందో అదే విధంగా మనం మానవ జన్మ ఎత్తినప్పటికీ కూడా సిలో ఉన్న తెలివితేటలు బిలో ఉన్న
ఉన్న తెలివితేటలు అనేవి ఏకి వచ్చినా కూడా ఆ తెలివితేటలు అనే ప్రభావం కనిపిస్తుంది. ఇక్కడ అర్థం కావాలి. కాబట్టి మనము ఆ 9th 10th చార్ట్ కి సంబంధించినటువంటి ఒక చిన్న ఒక పోలికని మనం ఇక్కడ అప్లై చేసుకోవచ్చు. కాబట్టి సిలో ఉన్న తెలివితేటలే బికి వచ్చినా కూడా ఉన్న ప్రభావం చూపిస్తుంది. సో సిబికి సంబంధించినటువంటి ఆ తెలివితేటల ప్రభావం అనేది మనం ఏకి వచ్చినా కూడా ఆ యొక్క తెలివితేటల యొక్క ప్రభావం అనేది కనపడుతుంది. కాబట్టి అదే మనకి ఇక్కడ బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. కాబట్టి అందువలన రూప పరిణామం అనేది ఖచ్చితంగా మన భూమి మీద ముగుస్తుంది అనేది కఠినంగా చెప్పచ్చు. అంటే ఇంక రూపాలు అంటే పరిణామం అంటే ఎవల్యూషన్, ఇంకేం తీసుకోవడానికి ఇంకేం లేదు. పరిణామం అంటే ఇన్ ద సెన్స్ ఏంటంటే ఇంకాస్త రూపాల అభివృద్ధి అంటే ఇంకేం అభివృద్ధి ఏం లేదండి. ఒక మనిషి ఒక 4, 5, 6 అడుగులు పెరిగాడంటే అంతే, దాని మించి వాడికి ఇంకేం లేదు. ఎందుకంటే అదే ఒక ఉత్కృష్టమైన రూపం అంతే. మానవ రూపానికి మించిన ఉత్కృష్టమైన రూపము, శ్రేష్టమైన రూపం అనేది ఈ భూమి మీద కాదు, ఈ యొక్క ప్రపంచంలో, ఈ యొక్క సమస్త సృష్టిలో ఏది లేదని చెప్పేశాడు బాబా. దిస్ ఇస్ ద రైట్ అంతే. అందుకే నేను ఇప్పుడు నీలాగా, ఇప్పుడు మీరంతా ఎలా కనిపిస్తున్నారు, భగవంతుడు ఎప్పుడు అవతరించేటువంటి ఆ పరబ్రహ్మ స్థితిలో ఉండే భగవంతుడు అవతార పురుషుడికి ఎలా వస్తాడంటే మీలాగే వస్తాడు. అదే తప్పించి ఒక జంతువు లాగానో, ఒక వృక్షం లాగానో, ఒక బర్డ్స్ లాగానో రావడం జరగదు, మీలాగే వస్తాడు. అంటే ఆ మానవుడు అనేటువంటిది ఎంత గొప్పది, ఈ రూపం అనేది ఎంత గొప్పది అంటే ఈ రూపం అనేది మనకి నేను చెప్పినటువంటి ఒక రహస్యం బాబా రివీల్ చేశాడు. మానవ రూపం అనేది కేవలము జంతువు విడిచిని పెట్టిన తర్వాత ఈ యొక్క పునర్జన్మలోనే మనం మానవ దేహం అనుకున్నాం కానీ ఇంతవరకు కూడా, కానీ నిన్న బాబా ఒక రివీల్ చేశాడు. ప్రతి దాంట్లో కూడా మానవ రూపం ఉంటుంది. ప్రతి దాంట్లో కూడా మనం నిన్న చూసాం, రాతి నుంచి అప్ టు మనకి జంతువు వరకు కూడా ప్రతి దాంట్లో కూడా, అంటే ఒక రాతి రూపం నుంచి అప్ టు మనకి యాప్ అనేటువంటి ఏదైతే చూస్తున్నామో జంతువుల చివరి రూపమైనటువంటి యాప్ అనేటువంటిది పూర్తిగా కనిపిస్తుంది. అది అయితే మీకు బయటకి ఎందుకు కనిపించడం లేదంటే అది గుప్తంగా ఉంది కాబట్టి, అది లోపల గుప్తంగా. మనం ఎగ్జాంపుల్ చూసాము, ఒక గుట్టతో చేసినటువంటి బొమ్మతో చాలా బ్యూటిఫుల్ గా మనకి బాగా చాలా అర్థమయ్యేలా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అలా ఉంది తప్పించి నీకు కనబడదు. కాబట్టి నీకు కంటికి కనిపించేలాగా చూపాలంటే నేను చూపించే వృక్షంలో మనం చూడొచ్చు, లేకపోతే మిగతా పీతలో చూడొచ్చు, లేకపోతే కంగారులో చూడొచ్చు. ఇలాంటి కొన్ని బాబా మనకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. కాబట్టి ఈ యొక్క రూపం అనేటువంటిది కూడా ఇంకా ఈ రూప పరిణామం అనేది ఖచ్చితంగా ఈ భూమి మీద ముగుస్తుంది. ఇంకా కొత్తగా పెరిగేది, కొత్త రూపాలు తీసుకోవడం అనేది, ఇంకా గొప్ప రూపాలు కానంత ఏమీ లేవు. ఎందుకంటే మానవ జన్మే విశిష్టమైనది. దాంట్లో నువ్వు భేదవాడు కావచ్చు, డబ్బున్నవాడు కావచ్చు, అందవాడు కావచ్చు, అందవిహీనుడు కావచ్చు, ఏం తీసుకున్నా ఇవి నీ యొక్క కాన్షియస్నెస్, నీ యొక్కన్నటువంటి సంస్కారం బట్టి మార్పు జరుగుతుందేమో కానీ మానవ జన్మలో ఎటువంటి మార్పు ఉండదు. మానవ జన్మలో ఇంకెటువంటి ముందు జరగాల్సినటువంటి పరిణామం అంటూ ఏమీ ఉండదు అనేది ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం. కానీ ఆత్మ తనను తాను స్వయంగా తెలుసుకునే వరకు మానవ రూపంలో పునర్జన్మలో రూపంలో తీసుకుని ఉండవలసినదే. అంటే ఎప్పుడు ఆగుతుంది ఈ పునర్జన్మ అనేది, ఎక్కడ ఆగుతుంది అన్నప్పుడు మనము, ఎందుకంటే ఎప్పుడు చూసినా కూడా ఎప్పుడు ఎన్నిసార్లు మానవ జన్మ, ఎన్నిసార్లు పునర్జన్మ, ఎన్నిసార్లు ఈ భూమి మీదకి పుట్టిన ప్రతిసారి కూడా ఈ లోకాన్ని తెలుసుకుంటున్నాడు కానీ, చుట్టూ ఉన్న వాళ్ళని తెలుసుకుంటున్నాడు కానీ, ప్రపంచాన్ని తెలుసుకుంటున్నాడు కానీ, ఈ విశ్వాన్ని తెలుసుకుంటున్నాడు కానీ ఎవడు కూడా తనను తాను తెలుసుకోవటం లేదు. దట్ ఈస్ అ ప్రాబ్లం అంటాడు బాబా. ఒకే మాట చెప్పాడు మనకి, నీ గురించి నువ్వు తెలుసుకోనంత వరకు ఈ జన్మలు తప్పవు. ఈ యొక్క రీఇన్కార్నేషన్ అనేది, పునర్జన్మలో పడడము, ఈ సంసార చక్రంలో పడడం అనేది జరుగుతూనే ఉంటుంది. కాబట్టి అందుకనే కూడా, ఎందుకంటే ఎందుకు ఈ పునర్జన్మ ఎందుకు మళ్ళీ ఎందుకు రిపీట్ అవుతుందంటే నువ్వు వచ్చిన పని చేయటం లేదు. బాబా ఇంకొక మాటలు చెప్తాడు, నువ్వు వచ్చిన పని చేయట్లేదు కాబట్టి మళ్ళీ. ఎందుకంటే నువ్వు ఒక స్కూల్ నుంచి మరో స్కూల్కి వెళ్ళాలంటే ఆ స్కూల్లో చదవాల్సిన సబ్జెక్ట్స్ నువ్వు చదవాలి, పాస్ అవ్వాల్సిన ఎగ్జామ్స్ పాస్ కానంత వరకు నువ్వు వేరే స్కూల్ వదిలిపెట్టడానికి అవకాశం లేదు. ఖచ్చితంగా నువ్వు అక్కడే ఉండాలి, అదే స్కూల్లో ఉండాలి, అదే క్లాస్లో పడి ఉండాల్సింది తప్పించి. అంటే ఎంతవరకు అంటే అక్కడ నీ ఎందుకోసం అయితే ఆ స్కూల్లో చేరావో, ఏది కంప్లీట్ చేయడానికి అయితే ఆ స్కూల్లో చేరావో అది కంప్లీట్ కానంత వరకు నువ్వు ఇంకో స్కూల్కి వెళ్ళడానికి అవకాశమే లేదు. అంటే అదే విధంగా నువ్వు రీఇన్కార్నేషన్ లో ఎందుకు వచ్చావో, క్రియేషన్ లో
ప్రపంచంలోకి ఎందుకు వచ్చావు అనేటువంటిది, నీ పర్పస్ ఆఫ్ లైఫ్, నీ యొక్క జీవిత పరమార్థాన్ని తెలుసుకోనంత వరకు ఈ పునర్జన్మలు అనేటువంటిది తప్పదు. సో నువ్వు ఖచ్చితంగా కూడా ఈ యొక్క పునర్జన్మలో పడాల్సినటువంటిదే. కాబట్టి ఏం తెలుసుకోవాలి నువ్వు ఈ పునర్జన్మ ఆపాలంటే? నిన్ను నువ్వు తెలుసుకోగలగాలి. నువ్వెవరు, నీ యొక్క వాస్తవమైన రూపం ఏంటి, నీ జీవితం ఏంటి, నీ జన్మ ఏంటి, వీళ్ళెవరు, ఈ ప్రపంచం ఏంటి, అనేక విషయాలు తెలిస్తే తప్పించి నువ్వు వేరే విషయాలు తెలుసుకునే అవకాశం అనేది నీకు ఉండదు అనేది ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం అండి. అంటే భగవంతుని సాక్షాత్కరింప చేసుకునే వరకు ఈ పునర్జన్మ ప్రక్రియ అనేది కొనసాగుతుంది. సో ఎలా కొనసాగుతుంది అంటే, మనము అప్ టు ఆ గాడ్ రియలైజ్డ్ 9th చార్ట్ భాషలో చెప్పాలంటే గాడ్ స్టేట్ కి చేరుకునేంత వరకు, 10th చార్ట్ భాషలో చెప్పాలంటే గాడ్ రియలైజేషన్ జిఆర్పి అనేది పొందనంత వరకు కూడా మనకు ఈ యొక్క పునర్జన్మ ప్రక్రియ అనేది కొనసాగుతుంది అనేది మనకి గుర్తు పెట్టుకోవాలి. ఎందుకంటే నిన్నే మనకి బాబా మనకి ఒక చాలా బ్యూటిఫుల్ అయినటువంటి టర్న్స్ గురించి చెప్పారు. ఒక టర్న్స్ అంటే కూడా ఎన్ని టర్న్స్ అని చెప్పుకున్నామంటే నిన్న మనము, అంటే ఒకటి స్టోన్ నుంచి ఎన్ని టర్న్స్ తీసుకుంటూ పోతుందండి ఒక గాడ్ దగ్గరికి? ఫైవ్ సార్. సో మనకి టోటల్ గా 5 టర్న్స్, అంటే 5 మలుపులు తీసుకుంటుంది. అంటే 5 మలుపులు అంటే మనకి బయట మాత్రం 4 మలుపులు కనిపిస్తుంది, కానీ 5వ మలుపు ఏమిటి అంటే అంతర్గత మలుపు. అంటే ఫస్ట్ నుంచి స్టోన్ నుంచి మనం ఇలా మలుపులు తీసుకుంటూ అప్ టు హ్యూమన్ బీయింగ్ వచ్చినప్పటికీ కూడా, హ్యూమన్ బీయింగ్ అంటే రీఇన్కార్నేషన్ లో ఉంది, అదే అల్టిమేట్ ఏం కాదు. కానీ నువ్వు రీఇన్కార్నేషన్ లో ఉన్నప్పటికీ కూడా నువ్వు ఎక్కడికి వెళ్ళాలి? రీఇన్కార్నేషన్ నుంచి బయటపడాలి. సో రీఇన్కార్నేషన్ నుంచి బయటపడాలంటే నీకున్నటువంటి ఒకే ఒక మెథడ్ ఏంటంటే, ఇంతవరకు వైండింగ్ అవుతున్న సంస్కారాస్ అనేది అన్వైండింగ్ కానంత వరకు, అన్వైండింగ్ ప్రాసెస్ లో ఎంటర్ కానంత వరకు నీ యొక్క ఆ యొక్క ఇంటర్నల్ టర్న్ అనేది జరగదు. అది ఇక్కడ మనకి ఈ లాస్ట్ పాయింట్ లో మనకి ప్రీతముడు అందిస్తున్నాడు. అంటే భగవంతుని సాక్షాత్కరింప చేసుకునే వరకు ఆ పునర్జన్మ ప్రక్రియ కొనసాగుతుంది. కాబట్టి అంటే ఒక రియలైజేషన్ ప్రాసెస్ లోకి ఎంటర్ అవ్వడము. ఆ లాస్ట్ 5th టర్న్ అంటే ఏంటంటే, ఇంటర్నల్ గా ఏం చేయాలంటే ఆ లోపలికి తీసుకెళ్తుంది. అంటే రియలైజేషన్ ప్రాసెస్ కి, ఎవల్యూషన్ పూర్తి చేసుకున్నటువంటి నేను ఇప్పుడున్నటువంటి రీఇన్కార్నేషన్ ప్రాసెస్ నుంచి రియలైజేషన్ ప్రాసెస్ కి వెళ్ళడమే ఈ ఇంటర్నల్ అండ్ 5th టర్న్ అనేది మనకు అర్థం కావాలండి. సో ఈ విధంగా అప్పటి వరకు ఈ పునర్జన్మ ప్రక్రియ అనేది కొనసాగుతుంది. So let it also be noted that just as there is evolution of drop bubbles or forms, so also there is evolution and reaction of wave bubbles or forms. The moon, which gives us light at night, at once at earth, just like our earth, there are a number of such cooled down earths. Billions of years ago, the condition of our earth was quite different from its present condition. And billions of years hence, it will just what the moon is at present. About the time of earth turn into moon, it slips aside from its present position, just as the preceding one did, and its place will be filled by the B and the part of the 7th world. C will take the place of B, and the world 6 will become the place of C, and so on. Needless to say that with the evolution of wave bubbles, the evolution of drop bubbles go on simultaneously. సో మనకి బిందువు బుడగలు లేక రూపముల పరిణామము ఉన్నట్లే తరంగ బుడగలు లేదా రూపముల పరిణామము మరియు ప్రతిచర్య కూడా ఉందని గమనించండి. రాత్రి పూట మనకి కాంతినిచ్చే చంద్రుడు ఒకప్పుడు మన భూమి లాగే ఒక భూమి. రాత్రిపూట మనకి కాంతినిచ్చేటువంటి చంద్రుడు ఒకప్పుడు మన భూమి లాగే అతడు ఒక భూమి. మరియు అలాంటి చల్లబడిన భూమి చాలా ఉన్నాయి. సో ఇక్కడ మనం చూస్తే మనకి బిందువు బుడగలు లేకపోతే రూపాలు పరిణామం ఉన్నట్లే, సో మనకి ఈ ప్రపంచ పరిణామం, రూపాల పరిణామం, ప్రతిచర్య కూడా ఉంటుంది. అంటే ఇక్కడ ఏం జరుగుతోంది అంటే, రాత్రి పూట మనకి ఎప్పుడైతే మనకి చంద్రుడు కనపడుతున్నాడో అతడు అంటే ఆ చంద్రుడు ఎవరో కాదండి,
ఇక్కడ చూడండి ఇంకొక విషయం మనకి బాబు మెన్షన్ చేస్తున్నారు. ఇప్పుడు మనము ఆకాశంలో ఏ చంద్రుని అయితే చూస్తున్నామో ఆ చంద్రుడు ఒకప్పటి ఇప్పుడు ఏబిసి లాంటి భూమి అంటున్నాడు బాబా. అంటే చల్లబడిన భూమి అంటే ఇప్పుడు చంద్రుడిని బాబా ఇక్కడికి ఎలా నిర్వచిస్తున్నాడు డెఫినేషన్ అంటే ఒక చల్లబడిన భూమిని మనము చంద్రుడు అంటున్నాం. ఒక చల్లబడిన భూమి అది. అంటే బిలియన్ సంవత్సరాల క్రితము మన భూమి యొక్క పరిస్థితి ప్రస్తుత స్థితి కంటే చాలా భిన్నంగా ఉండేది. అంటే కొన్ని లక్షల సంవత్సరాలు ఈ భూమి అంటే ఈ ఏ అనేటువంటి భూమి పరిస్థితి ఇప్పుడున్నట్లుగా ఉండేది కాదు, చాలా డిఫరెంట్ గా ఉండేది. మరియు బిలియన్ సంవత్సరాలు కనుక ఇది ప్రస్తుతం చంద్రుడిలాగే ఉంటుంది. సో మన భూమి చంద్రుడిగా మారిన సమయానికి ఇది ప్రస్తుతం ఉన్న స్థితి నుండి పక్కకు జారిపోతుంది. అంటే ఏం జరుగుతోంది అంటే మరియు దాని స్థానం 7వ ప్రపంచంలో బి భాగం ద్వారా నింపబడుతుంది. సిబి స్థానంలో ప్రపంచం నెంబర్ సి స్థానంలోను మరియు మొదలైనవి తరంగ బుడగాలు పరిణామంతో బిందువు బుడగలు పరిణామం ఏకకాలం కొనసాగుతుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అంటే ఏం జరుగుతోంది ఇక్కడ మనకి ఇప్పుడు ఎలాగైతే ఇప్పుడు అంటే సి నుండి బికి బి నుండి ఏ అనేటువంటిది చల్లబడిన తర్వాత, ఎందుకంటే ప్రతి ప్రపంచంలో ఒక మనిషి అనేవాడు ఉండాలి, ఒక జీవి అనేది ఎలా ఉండాలంటే ఒక సమాన నిష్పత్తిలో ఒక చల్లదనం కావచ్చు ఒక ఉష్ణం అనేది కూడా ఈక్వల్ గా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇదే భూమి చల్లబడిపోయింది అనుకోండి, ఆల్మోస్ట్ ఎలా ఉంటుందంటే ఒక రకంగా అందరూ చల్లబడిపోవడం అనేది కూడా ఉండకూడదు. ఈ మనము ఒక ప్రాణంతో బతికుండాలంటే మనకి చల్లదనం అనేది ఎంత ఇంపార్టెంట్, అట్ ద సేమ్ టైం ఉష్ణం అనేది కూడా ఇంపార్టెంట్. అంటే ఇప్పుడు మనము ఇప్పుడు ఈ యొక్క చంద్రుడిని మనం ఏదైతే చూస్తున్నామో ఒకప్పుడు అతను ఒక భూమియే. అంటే మనము ఏబిసి అనేటువంటి ఏ భూమి అయితే బాబా చెప్తున్నాడో ఒక టైంలో కొన్ని లక్షల సంవత్సరాల ముందు కూడా ఇది కూడా ఒక చల్లబడినటువంటి భూమి. ఇది కూడా భూమి పూర్తిగా చల్లబడేసరికి ఏమైపోయింది, ఇది పూర్తిగా తర్వాత చంద్రుడిలాగా మారిపోయింది. అదే విధంగా ఇంకా ముందు కూడా అంటే కొన్ని లక్షల సంవత్సరాల తర్వాత కూడా ఈ సిబిఏ అనేటువంటి ప్రపంచాలు ఏవైతే ఉన్నాయో ఇది కూడా చల్లబడిన తర్వాత చంద్రుడిగా మారిపోతుంది. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది, ఇప్పుడు ఉన్నటువంటి సి తర్వాత కొన్ని లక్షల సంవత్సరాల తర్వాత బిగా మారుతుంది. ఆ బి అనేటువంటిది మరికొన్ని లక్షల సంవత్సరాల తర్వాత ఏలా మారుతుంది. అంటే కేవలము ఇంతవరకు మనం ఏం చూసాము, మనకి సంబంధించినటువంటి అంటే మన వ్యక్తిగత రూపాల గురించి పరిణామం గురించి మాట్లాడుకున్నాం. అంటే మనం శిల నుంచి ఒక మానవ జన్మకి ఎలాగైతే వచ్చాము అదే విధంగా ప్రపంచంలో కూడా పరిణామం అనేది జరుగుతుంది. అంటే ఎవల్యూషన్ ఆఫ్ క్రియేషన్. ఇంతవరకు ఏం చూసాము, మనం ఎటువంటి ఎవల్యూషన్ చూసాము అంటే మన యొక్క ఆత్మ అనేది వివిధ రూపాలు ఎలా తీసుకుంటుందో దాని యొక్క పరిణామం గురించి తెలుసుకున్నాము. ఇక్కడ బాబా మనకి ఏం మెన్షన్ చేస్తున్నారంటే ప్రపంచంలో కూడా పరిణామాలు ఉంటుంది, ప్రపంచంలో కూడా పరిణామం అనేది ఉంటుంది. అంటే ఇలా పూర్తిగా మారిపోయి అంటే పూర్తిగా మారిపోయిన తర్వాత ఒక భూమి ప్లేస్ లో మరో భూమికి వెళ్ళిన తర్వాత అల్టిమేట్ గా అది చల్లబడిన తర్వాత ఆ చల్లబడినటువంటి భూమి మొత్తం రాత్రి పూట అందరికి చల్లదాన్ని ఇచ్చేటువంటి చంద్రుడిగా మారుతుంది అనేది ఇక్కడ ఒక మూన్ అంటే ఒక చంద్రుని ఎగ్జాంపుల్ తీసుకొని మనకి బాబా అందించినటువంటి ఒక మాట అండి ఇది. So in the world of 6 at present there are no human being. But when it will take place, see, referred to above, souls after giving up the highest animal form will incarnate in the human form with extraordinary intellect. Similarly, when B will take the place of our earth, inhabitants will be filled with more love and imbued with higher emotions than they have at present. What happened in the past will happen in future. Evolutions and reactions of Earth's or wave bubbles will go on forever. Needless to say that the popular belief about the complete destruction of entire creation is groundless. That cannot be, for every latent conscious drop of this shoreless ocean of God must realize itself. ప్రస్తుతం నెంబర్ 6 ఏదైతే చూస్తున్నామో అంటే 7 కన్నా ముందు ఉన్నటువంటి ప్రపంచం గురించి చెప్తున్నారు బాబు మనకు. అక్కడ ఎటువంటి మనుషులు లేరు.
కానీ పైన పేర్కొన్న సి స్థానంలో ఎప్పుడు ఆత్మలు అత్యున్నత జంతు రూపాన్ని విడిచిపెట్టిన తర్వాత అసాధారణమైన తెలివితేటలతో మానవ రూపములు అవతరిస్తాయి, అంటే శరీరం తీసుకుంటాయి. అదే విధంగా బి మన భూమి స్థానంలో ఉన్నప్పుడు దాని నివాసులు ఎక్కువ ప్రేమతో నిండి ఉంటారు మరియు ప్రస్తుతం ఉన్న దానికంటే ఎక్కువ భావోద్వేగాలతో నిండి ఉంటారు. గతంలో ఏమి జరిగిందో భవిష్యత్తులో అదే జరుగుతుంది. భూమి లేదా తరంగ బుడగాలు యొక్క పరిణామాలు మరియు ప్రతిచర్యలు ఎప్పటికీ కొనసాగుతాయి. మొత్తం సృష్టి యొక్క పూర్తి విధ్వంసం గురించి జనాదరణ పొందిన నమ్మకం నిరాధారమని ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. అది ఉండకూడదు, ఎందుకంటే భగవంతుడి తీరరహిత మహాసముద్రం యొక్క ప్రతి గుప్త చైతన్యపు బిందువు అనేది తనను తాను సాక్షాత్కరింప చేసుకోవాలి. సో ఇక్కడ బాబా ఇక్కడ ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అంటే, ఫస్ట్ మనకి సి అనేటువంటి దాంట్లో మనం చూసాం, ఒక నెంబర్ 6 లో చూస్తే అక్కడ ఇటువంటి ఒక హ్యూమన్ బీయింగ్స్ అన్నమాట, అంటే మనుషులు ఎవరు లేరు అక్కడ. అంటే ఇక్కడ ఏం జరుగుతోంది, ఆ సి అనేటువంటి లేనప్పుడు ఎప్పుడైతే అంటే సి అనేటువంటి ప్రపంచంలో ఉండేటువంటి యానిమల్స్ లో చివరిదైనటువంటి యాప్ అనేది బాడీ డ్రాప్ చేశాక అక్కడ ఉన్నటువంటి ఆత్మే ఈ యొక్క 7వ నంబర్ ప్రపంచంలో ఉండేటువంటి సి ప్రపంచంలోకి ఎంటర్ అవుతుంది. అసలు ఎందుకంటే అది బాడీ డ్రాప్ చేసే టైంకి, ఎందుకంటే మనం మాట్లాడుకున్నాం, ఎందుకంటే అది కేవలం సి అనేటువంటిది చాలా తెలివితేటలని మనకి ముందుగా బాబా మెన్షన్ చేయడం జరిగింది. చాలా తెలివితేటలు, ఎందుకంటే అది కూడా, ఎందుకంటే యాప్ అనేటువంటిది మీరు చూస్తే కూడా మీ అందరు చూస్తుంటారు అనుకుంటున్నాను. యాప్ అనేటువంటిది అది అది చింపాంజీ కాదండి, దాని పేరే యాప్, ఏపీఈ అనేది. మీరు గూగుల్లో టైప్ చేసినా, మీరు యూట్యూబ్లో వీడియో చూస్తే మీకు కనిపిస్తుంది. దానికి చాలా తెలివి ఉంటుంది, చాలా తెలివితేటలు అన్నమాట. అది తినడం కానీ కూర్చోవడం కానీ ఆల్మోస్ట్ ఒక మనిషిలాగే ప్రవర్తిస్తుంది. అది బాబా చెప్పింది జంతు జన్మలో చివరి జన్మ అది యాప్ అని చెప్పడం జరిగింది. ఎందుకంటే దానికున్న తెలివితేటలతోనే ఈ సి ప్రపంచంలో పడేసరికి ఆ తెలివితేటలు మరింత పెరుగుతుంది అక్కడ మనిషిగా పుట్టేసరికి సి ప్రపంచంలో. ఆ విధంగా పెరుగుతూ పోతున్నప్పుడు నెమ్మదిగా బీకి వచ్చి తర్వాత అప్పుడు ఏమవుతుంది, అక్కడ ఆటోమేటిక్ గా అతను తీసుకున్న తర్వాత సిలో మరింత తెలివైనటువంటి మానవుడిగా, బీకి వచ్చేసి కాస్త తక్కువైనటువంటి తెలివైన వాడిగా, ఇక్కడ ఏకి వచ్చేసరికి వీడు భగవంతుడికి సన్నిహితంగా ఉన్నటువంటి మానవుడు. అంటే ఇంతవరకు ఏం చెప్పుకున్నాము అంటే బీకి వచ్చేసరికి తెలివి మాత్రం కూడా 75%, ప్రేమ మాత్రము 25%. కానీ ఇక్కడికి వచ్చేసరికి ఈక్వల్గా వస్తాడు. అది కేవలము ఎవరి వల్ల సాధ్యపడింది అంటే కేవలము, ఎందుకంటే ఈ సమాన నిష్పత్తి ఎప్పుడు వస్తుంది అంటే కేవలము ఎవరైతే తనకి ఒక ఫుల్ కాన్షియస్నెస్ నాకు భగవంతుడి ద్వారా ఇవ్వబడింది. కాబట్టి ఈ ఫుల్ కాన్షియస్ అనేది ఎందుకు ఇవ్వబడింది అంటే ఆ ఇన్ఫినిట్ కాన్షియస్ తో కనెక్ట్ కావడానికి నాకు పూర్తి చైతన్యము ఇవ్వబడింది అనేటువంటి స్పృహ కలిగిన వాడు ఏలో ఉంటాడు. ఇది అర్థం కావాలండి మనకి. ఎందుకు ఫుల్ కాన్షియస్ ఏలో ఉన్న ప్రత్యేకత, మన భూమి అని చెప్తున్నాడు బాబా. మన భూమి అంటే ఎవరి గురించి చెప్తున్నాడు అంటే అందరి గురించి చెప్పట్లేదండి. అందరి గురించి అంటే ఆర్డినరీ హ్యూమన్ బీయింగ్స్ గురించి కూడా చెప్పట్లేదు బాబా. ఇక్కడ ఎవరి గురించి చెప్తున్నా అంటే ఎవరైతే తనకి భగవంతుడు పూర్తి చైతన్యము ఎందుకు ఇవ్వబడింది నాకంటే కేవలము ఆ అనంతమైనటువంటి ఆ ఇన్ఫినిట్ కాన్షియస్ తో కనెక్ట్ కావడం కోసమే భగవంతుడు నాకు ఈ జన్మలో ఈ రూపంలో ఈ ఉపాధిలో నాకు పూర్తి చైతన్యం అనేది ఇవ్వబడింది అనే స్పృహ కలిగిన వాడు మాత్రమే ఈ రెండింటిని బ్యాలెన్స్ చేసుకోగలుగుతాడు. దేన్ని ఒక తెలివి ఉన్నప్పటికీ కూడా దాన్ని బ్యాలెన్స్ చేసుకుంటాడు, అట్ ద సేమ్ టైం కూడా ప్రేమను కూడా బ్యాలెన్స్ చేసుకుంటాడు. 50% ఉంటుంది. దాని ద్వారా ఏం కలుగుతుంది అంటే మనం చెప్పుకున్నాము, వీడు ప్రశాంతంగా ఉండడం కాకుండా ఇతరులను కూడా ప్రశాంతంగా ఉంచగలుగుతాడు. వాళ్ళు ఎవరైనా మనం పిలవచ్చు, మనకు స్పిరిచువల్ ఫిగర్స్ అని చెప్పొచ్చు, లేకపోతే ఆధ్యాత్మికమైన విషయాలు యోగా మాస్టర్స్ అని చెప్పొచ్చు. మన యోగ ప్రక్రియలో భాగంగా కూడా మనకి ఇవన్నీ నేర్పిస్తూ ఉంటారు సాధారణంగా అండి. అంటే ఇది పూర్తి స్పిరిచువాలిటీ కూడా అని చెప్పడానికి లేదు, ఎందుకంటే స్పిరిచువాలిటీ అంటే మనకి పూర్తిగా
హెడ్ ను కూడా హార్ట్ క్రాస్ చేయగలగాలి, హార్ట్ పూర్తిగా వెళ్ళిపోవాలి. ఎంతగా హార్ట్ అనేది ఎంత హైయెస్ట్ గా వెళ్ళిపోవాలంటే ఈ తెలివితేటలు బుద్ధి అనేది పూర్తిగా అణిచిపెట్టగలగాలి పూర్తిగా. ఎందుకంటే బాబా స్పష్టంగా చెప్పాడు, ఎందుకంటే నువ్వు నీ బుద్ధితో ఆలోచిస్తున్నంత వరకు నన్ను నువ్వు పొందలేవు అనే మాట బాబా స్పష్టంగా చెప్పడం జరిగింది. అందుకే బాబా అన్నారు, డోంట్ ట్రై టు అండర్స్టాండ్ మీ అన్నాడు. నన్ను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించకు, నా లోతు అనేటువంటిది కూడా అగాధమైనది, నువ్వు అన్ఫాథమబుల్, మై డెప్త్ ఈజ్ అన్ఫాథమబుల్ అంటాడు బాబా. అర్థం ఎందుకంటే అంత లోతులోకి వెళ్ళాలంటే బుద్ధి అనేది అంత లోతుల్లోకి వెళ్ళలేదు, పై మాత్రమే చూడగలుగుతుంది తప్పించి బుద్ధి లోపలికి వెళ్ళదు. కాబట్టి ఈ యొక్క ప్రేమ స్థాయిని పెంచుకున్న వాడు నెమ్మదిగా అడ్వాన్స్ సోల్కి వెళ్తాడు. అక్కడి నుంచి ఒక Y1 ద్వారా Y2కి వెళ్ళి అతను Z అనేటువంటి గాడ్ రియలైజేషన్ కావచ్చు, మన 9th చార్ట్ ప్రకారం గాడ్ స్టేట్కి వెళ్ళడం జరుగుతుంది. కాబట్టి ఇది అండి మన పూర్తి జర్నీ. కాబట్టి సో మనము ఇంకొకసారి రిపీట్ చేస్తానండి, ఆ పరమాత్మ అనేటువంటిది చూస్తే కూడా ఇంకొకసారి రిపీట్ చేసి నేను జస్ట్ మనం కంక్లూడ్ చేద్దాము. ఇంకొకసారి దాన్ని కొంచెము జూమ్ లో చూసే ప్రయత్నం చేద్దామండి ఈ చార్ట్ ని. సో ఇక్కడ ఏం కనపడుతోంది మనకి, ఇంతవరకు ఏం చెప్పారు బాబు మనకి, సో పరమాత్మ అనేటువంటి ఓవర్ సోల్ ఇక్కడ కనపడుతోంది. సో ఇక్కడ ఫస్ట్ స్టార్టింగ్ ఏం చేస్తారు బాబా మనకి, ఏబిసి అనేటువంటి ఫస్ట్ ప్రపంచాన్ని క్రియేట్ చేసి పెట్టి ఈ 3 ప్రపంచాలను 7 నెంబర్ గా ఇచ్చిన తర్వాత డి అనేటువంటి దాన్ని క్రియేటర్ పాయింట్ గా పెట్టి, తర్వాత మిగిలిన ఆల్ఫాబెటిక్ బోర్డ్స్ ని కూడా EFGHIHIJK అనేటువంటి ఈ లెటర్స్ ఇవ్వడం జరిగింది. అంటే ఏం జరుగుతుంది ఇక్కడ మనం చెప్పుకున్నాము, 0 అనేటువంటి నెంబర్ ఏదైతే ఉన్నాయో ఇదంతా కూడా ప్రపంచాలు. సో కాబట్టి ఈ ప్రపంచాలతో కనెక్ట్ అయినటువంటి చిన్న సర్కిల్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ రూపాలు. మనం చెప్పుకున్నాం రాతి రూపాలు కావచ్చు, మనము లోహ రూపాలు చెప్పుకున్నాం. కాబట్టి నెంబర్ సంబంధించి ఈ సర్కిల్ ఏదైతే ఉందో ఇదంతా కూడా సో ప్రపంచాలు, దానికి అనుగుణంగా దానికి ఫాలో అయ్యేటువంటి దాని మిగతా ఉన్నటువంటి సర్కిల్స్ అన్ని కూడా ఆయా ప్రపంచాల్లో ఉండేటువంటి రూపాలు. సో ఇవన్నీ కూడా దాటుకుంటూ వస్తూ ఆల్మోస్ట్ లాస్ట్కి వచ్చేసరికి 3 ప్రపంచాలని కలిపి ఒక ప్రపంచంగా బాబా గుర్తించారు, చెప్పడం జరిగింది. దానికి బాబా నెంబర్ 7 ఇవ్వడం జరిగింది. అంటే ఒక మనిషి అనేటువంటి వాడు జన్మ ఎత్తగానే అంటే ఏ ప్రపంచంలో వెంటనే ఈ భూమి మీదకి రావటం లేదు, అంటే ఎక్కడో సి అనేటువంటి భూమి మీద వస్తున్నాడు మానవుడు, అక్కడ చాలా ఎక్కువ తెలివైన వాడుగా ఉంటున్నాడు, అక్కడి నుంచి బాడీ డ్రాప్ చేసి ఇదే ప్రపంచంలో మళ్ళీ మానవుడిగా కాస్త తక్కువ తెలివితేటలున్న వాడిగా వస్తున్నాడు. ఇక తెలివితేటలు కరెక్ట్ గా ప్రేమ తెలివితేటలు ఒక సమాన నిష్పత్తికి వచ్చేసరికి వాడు ఏలోకి వచ్చాడు. సో ఏకి వచ్చేసరికి వాడు ఎక్కడ దగ్గరగా ఉన్నాడు, బాబా చెప్పినట్లుగా మనకి వీడు క్రియేటర్ పాయింట్ కి దగ్గరగా ఉన్నాడు, అంటే భగవంతుడికి దగ్గరగా ఉన్నాడు, చాలా దగ్గరగా ఉన్నాడు. కాబట్టి వాడు తలుచుకుంటే అంటే ఇక్కడ ఏమవుతోంది, ఈ ప్రపంచానికి ఉన్నటువంటి మరొక గొప్ప ఒక ప్రత్యేకత ఏంటంటే ఈ బి కానీ సి కానీ ఒక సర్టిల్ మెంటల్ వరల్డ్ తో అనుసంధానమై ఉండదు, కేవలము ఏ అనేది మాత్రమే సూక్ష్మ మానసిక ప్రపంచాలతో కనెక్ట్ అయి ఉంటుంది. ఎందుకంటే సూక్ష్మ మానసిక ప్రపంచాల ద్వారా మాత్రమే మనం భగవంతుని పొందగలము, ఈ 3 ప్రపంచాలు దాటితే తప్పించి. కాబట్టి కాబట్టి ఖచ్చితంగా ఏ నెంబర్ 1 లో ఉన్న ప్రపంచంలో ఉండేటువంటి స్టోన్ నుంచి కూడా భగవంతుడు అవ్వాలంటే ఖచ్చితంగా మానవ రూపం తీసుకొని అతను భగవంతుని సాక్షాత్కరింప చేసుకోవాలి అనేటువంటి విషయాన్ని మనకి మన ఈ 6th పార్ట్ లో బాబా చాలా వివరంగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందండి. సో ఇంతటితో మనకి పార్ట్ నెంబర్ 6 అనేది ముగుస్తుందండి, కానీ మన ప్రయాణం మాత్రము కొనసాగుతుందండి. సో ఎటర్నల్ బిలీవ్డ్ అవతార్ మెహర్ బాబా కీ జై. సో మీ అందరికి ఇంకొక ఇంటిమేట్ చేయాలనుకున్న విషయం ఏంటంటే మనకి సో నెక్స్ట్ వీక్ సో మోస్ట్లీ యాజ్ పర్ మన స్కూల్లో ప్రిపరేషన్ ప్రకారం కూడా ఈ జీసీసీ మాత్రం నెక్స్ట్ వీక్ కంప్లీట్ అవుతుందండి మనకి. కాబట్టి నా రిక్వెస్ట్ ప్లస్ నా ఇంటిమేషన్ ఏంటంటే మీ అందరికి నెక్స్ట్ వీక్ మాత్రం మనం కంటిన్యూస్గా అండి, ఎందుకంటే ఫ్రైడే పార్ట్ 7 పెట్టుకుందామండి, సాటర్డే 8th అండ్ సండే కూడా కంటిన్యూ చేద్దామండి. ఇంటిమేట్ చేస్తున్నాను మీ అందరికీ కూడా, మీ యొక్క కన్వెంట్ మీరు నాకు ఇంటిమేట్ చేయొచ్చు.
సో అంటే మనము ఫ్రైడే 7th పార్ట్, సాటర్డే 8th పార్ట్ అండ్ సండే కూడా తీసుకుంటే 9th పార్ట్ కూడా కంప్లీట్ చేసుకుందామండి, బాబా పర్మిట్ చేస్తే, యాజ్ పర్ స్కూల్లో ఉన్న ప్రిపరేషన్ ప్రకారం కూడా. దాంతో మనకి నెక్స్ట్ వీక్ అంతా ఈ జీసీసీ అనేది కంప్లీట్ అవుతుందండి. హలో, జై మేరు బాబా. జై మేరు బాబా. కృష్ణమూర్తి గారు చెప్పండి. పర్మనెంట్ ఏం లేదు, మండే ఉంటాము ఉండమో చెల్లుతో. అలా అంటారా? అంటే కంటిన్యూ చేసుకొని సండే ముగించుకుంటే మండే కథ లేదు, పడుకొని లేస్తే వాళ్ళు లేపితే కదా లేస్తే. ఇదేంటండి ఒకసారి మీకు ఇంత వైరాగ్యం వచ్చేసింది? వైరాగ్యం అంటే వైరాగ్యము రావాల్సిందే, అది దాన్ని ఏమి మూసిపెట్టేకేం లేదు కదా అది. అంతే అంతే అంతేనండి. ఓకే. అదే మామూలు వైరాగ్యం అంటే అప్పటికప్పుడు శ్మశాన వైరాగ్యం ఏం కాదు, జరుగుతాండేది ప్రాక్టికల్ అది. ఓకే ఓకే. సో ఇంకా ఎవరైనా షేర్ చేయాలనుకుంటున్నారని? ఓకే, అందరికి ఇంతవరకు జస్ట్ ఏమనగలను, జస్ట్ లాంగ్వేజ్ అందరికి అర్థమవుతుందండి. నా తెలుగు లాంగ్వేజ్ ఇక్కడ కొంచెం ట్రాన్స్లేషన్ ఫస్ట్ టైం కాబట్టి అందరికి అర్థమవుతుందండి. అర్థమవుతుంది సార్. గుడ్ గుడ్ గుడ్. అర్థమవుతుందనే. గుడ్ గుడ్ గుడ్. అంటే అమెరికాలోను మెహర్ బాబానే, ఇండియాలో మెహర్ బాబానే. ఏదండి? ఎక్కడైనా మెహర్ బాబానే కదా. అర్థం కాకపోయేది ఏముంది ఆయన. అంటే నాకు అనిపించిందండి, నాకు ఎందుకంటే ఫస్ట్ టైం ఒక తెలుగుని ఎంతగా అంటే ఒక ట్రాన్స్లేషన్ విషయంలో కానివ్వండి, ఆ పదాల్లో ఎటువంటి పదాలు వాడుతాం అనే పూర్తి స్పృహతో ఫస్ట్ టైం ఈ ప్రాజెక్ట్ లో చేయడం జరిగిందండి స్కూల్లో. సో నాకు అది డౌట్ వచ్చి నాకు ఎందుకో దాన్ని క్లారిఫై చేసుకుందాం అనే ఉద్దేశంతో